శ్రీ కాజరెడ్డి గోవర్ధన్ గారికి స్వాగతం చూసుకోవడం, అలాగే మన సీనియర్ నాయకులు ఈశ్వరేశ్వర గారికి స్వాగతం చూసుకోవడం, జగన్ గారికి స్వాగతం చూసుకోవడం, గోవర్ధన్ గారికి స్వాగతం చూసుకోవడం మరియు వివిధ మనం వచ్చిన అందరికీ స్వాగతం. కూర్చోండి. మన లోకల్ ఎంపీటీసీలు కూడా వేదిక పరిస్థితి రాష్ట్ర కూర్చున్నాం. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీ అంతా సీనన్నా నువ్వు బయట లోపలికి వచ్చి అవన్నీ గౌరవిస్తాను. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన బీఆర్ఎస్ బంధువులకు, సభ్యులకు, నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు సీనియర్ నాయకు అలా ఉంటుంది గోమన్నది. కావున ఈరోజు అధికారంలో లేకుండా ఎంతమంది వచ్చామంటే ఆ పొల్లు అంత గట్టిలో ఉన్నట్టు ఈ నాయకుడికి ఎటువంటి నాయకులు గారికి మంచి సపోర్ట్ చేసి మనమందరం కూడా గతంలో కష్టపడ్డట్టు మంచిగా కష్టపడి సీనియర్ నాయకులు గల్గో సీనన్న ఎంపీటీసీ గారు వేదిక మీద కలగరు. అది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గతంలో జరగబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఇబ్బంది వచ్చింది తప్పించుకుంటాం. మన వర్షకాలంలో మన రాబడి ఈ చిన్నపల్లి, నల్లవెల్లి, గన్నారపల్లిలో ఏమైనప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ 3 నెలలు ఉంటుంది. ఇక అదే దాకా అంతే ఉంటుంది. ఇక మన జనాల్లోకి తీసుకున్నప్పుడు అంటే గెలుస్తామో గెలవో ఇష్టం ఉంచిన హామీలు మన బయట ఇష్టమైన వారు ఆ రకంగా ఏదో ఇది ఇస్తాం. ముంగట ఉన్న వాళ్ళు దయచేసి అందరూ కూడా స్టేజ్ పైన రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముందట ఉన్నటువంటి నాయకుల కింద విజ్ఞప్తి, మన కొంతమంది నాయకులు మాట్లాడాల్సింది ఉంది. ఎవరు కూడా తొందరపడకండి. భోజనాలు అవన్నీ కూడా మనం చేయడం జరిగింది కొద్ది ఓపికతోని. ఎందుకంటే చాలా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పెద్దలు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, రాబోయే రోజుల్లో కాబోయే ఎంపీగా మన బాలరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా మన విజయగౌడ అన్న గారికి, రమేష్ అన్న గారికి, సుమక్క గారికి, జగనన్న గారికి, కుంచాల రాజన్న గారికి, వివిధ మన మండలాల పెద్దలందరికీ మరియు నాతోటి కార్యకర్తలకు, మన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక పాదాభివందనము. మనం ఏదైతే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం కష్టపడ్డాం. 10 సంవత్సరాలలో మన గోవాల దగ్గర ఎంతమంది అంటే వాళ్ళ పేరు చెప్పనవసరం లేదు. ఎవరైతే వాళ్ళ అవసరం ఉన్నదో వాళ్ళ అవసరాలు పనులు తీర్చుకొని వాళ్ళందరూ కూడా ఈ రోజు బయటికి వెళ్ళిపోయారు. ఎవరైతే గోవర్ధన్ గారు వాళ్ళని నమ్మిండ్రో వాళ్ళందరూ ఈ రోజు మనం వెన్నుపోటు పొడిచిపోయారు. ఈ రోజు గోవర్ధన్ గారి దగ్గర నిజమైన కార్యకర్త, ఓటింగ్ రోజు ఓటు ఇంటింటికి అడిగే కార్యకర్త, ఓటింగ్ రోజు ఏ ఇంటికి పోవాలో ఏమేమి అంతా చేయాలనే కార్యకర్త మాత్రమే ఈ రోజు పార్టీలో ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా నిజమైన కార్యకర్తలని మీకందరికి కూడా మరొకసారి గోవర్ధన్ గారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అన్నగారు, మనం అనుకుంటున్నాం కాంగ్రెస్ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుందని. మన మూర్ఖత్వం. మనమందరం కూడా ఆ యొక్క విషయాన్ని పక్కన పెట్టాలి. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారి స్థానానికి మనం మాట్లాడే అర్హత మనకు లేదు. ఇంకొక విషయం, అరవింద్ గారు ఎంపీ క్యాండిడేట్. అరవింద్ ఓడిపోతున్నాడు. ఈరోజు మనమందరం ఉంచుకోవాలి. అరవింద్ ఓడిపోతున్నాడు అంటే మన విజయం సాధిస్తున్నారు. అరవింద్ ఓడిపోతున్నాడు అంటే మన గోవర్ధన్ గారు విజయం సాధిస్తున్నారని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉన్నది జీవన్ రెడ్డి ఎంతవరకు మన ఏరియా కాదు, మన నక్కూరు కాదు, మన పక్కూరు కాదు. మనం ఆయన దగ్గరికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళకి ఓటు వేయాలంటే మనం 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. అదే మనం అరవింద్ దగ్గరికి పోవాలంటే ఆయన హైదరాబాద్ ఢిల్లీలో ఉంటే
దొరకడు, నిజామాబాద్ దొరకడు. మనం కాబోయే వ్యక్తి మన లోకల్లో మనతో ఉంటూ మనందరి మంచి చెడు చూసుకుంటూ మనతో నిలబడి వ్యక్తి మన గోవాలో. అందుకే మనం భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. మనం అనుకుంటున్నాం, అరే రూరల్లో వీడుబోడు, రామబోడు, గంగరబోడు, భూమరబోడు, లొట్టపి దుమ్మడబోడా ఏం కాదు. గోవాలకు కావలసిన వ్యక్తులు ఉన్నారు, గోవాలకు నిజమైన వ్యక్తులు ఉన్నారు. మేము పోయినాం జైత్యాల కానీ, కొడుకుల కానీ, బెట్పాలు కానీ, భీమరాలు కానీ, బాల్పడ కానీ, ఆర్మూరు కానీ, మోతారు కానీ. మనం అనుకున్నట్టు కాదు, అక్కడ భారీ మెజార్టీ రాబోతుంది మనందరికీ. మన గోవాలకు అక్కడ భారీ మెజార్టీ రాబోతుంది. మనం అనుకుంటున్నాం ఊళ్ళలో 7 ఓట్లు 6 ఓట్లు మన దగ్గరనే మైనస్. రేపు రాబోయే రోజుల్లో ఆర్వాల్లో కానీ రూరల్లో కానీ మెజార్టీ ఇవ్వబోతున్నాం. మనమందరం కూడా భారీ మెజార్టీతో మన గోవాలని గెలిపించుకుంటేనే మనందరికీ మొక్కలు ఉంటాయి. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు అట్లా పోతే బీజేపీ వాళ్ళు ఇంట్లో పోతే మనం ఇంత తలకాయ చూసుకుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో అలా జరగవద్దంటే మనం అందరం గట్టిగా కృషి చేసి మనం అందరం ఒక్కొక్క తలకాయతోని ఒక్కొక్క 20 ఓట్లు తీసుకుంటేనే మన గోవన్న భారీ మెజార్టీతో గెలుస్తారు. అందుకొరకు మనం అందరం దయచేసి మనం గోవన్న గారికి భారీ మెజార్టీ అందజేయాలి. ఇదే కాదు, ఎక్కడైనా కానీ మన ముస్లిం సోదరులు కానీ మనకు ముఖ్యంగా విలేకరులు ముఖ్యం అన్న దయచేసి మీ గోవన్న గారి గురించి కానీ మీరు 10 విషయాలు మంచి ఎక్కువ రాయండి, మీకు మేము రుణపడి ఉంటాం, మీ పాదాలకు మేము వందనం చేస్తామని కూడా నేను చెప్తున్నాం. ఈ రోజు ఉన్నదంతా కూడా మీ చేతుల్లోనే. మీరు నాకు ఎక్కువ వస్తే మాకు మంచి జరుగుతుంది, దొంగల గురించి నాకు తక్కువ చేయండి, మాకు మంచి జరుగుతుంది. ఇదే కాదు, రుణమాఫీ 9వ తారీఖు ఇస్తానన్నారు. రుణమాఫీ 2 లక్షలు తీసుకొని రేపే చేస్తా అన్నారు. ఆ 2 లక్షలు 9 పోయింది, 99 పోయింది, 116 రోజులైంది, రుణమాఫీ లేదు. 2000 4,000 చెప్తామన్నారు. ఆ 2000 మనకి దిక్కస్తున్నాయి, వాళ్ళు ఇచ్చిన ఏమీ లేదు. రైతు బంధు డబ్బులు మరి 7,000 రూపాయల కోట్లు కేసీఆర్ గారు మన రైతుల ఖాతాలో జమ చేసి పెడితే కాంగ్రెస్ వాళ్ళు రాగానే వాళ్ళ ఎవరైతే వాళ్ళ చెత్తగాళ్ళు ఉంటారో, వాళ్ళ చెప్పేగాళ్ళు ఉంటారో వాళ్ళ కాంట్రాక్టులకు మన రైతు బంధు నిధులన్నీ మార్చడం జరిగింది. మనకు 10,000 రూపాయలే మనకి ఇస్తలేడు, 15,000 రూపాయలు ఏ విధంగా ఇస్తాడని మీ అందరికీ నేను అడుగుతున్నాను. అందుకంటే మన డబ్బులు మనకు ఇవ్వడానికే 4 నెలలు పట్టింది. ఇప్పటికీ 4 ఎకరాలకు మాత్రమే వచ్చినాయి. ఇంకా మన 10 ఎకరాలు 20 ఎకరాలు 5 ఎకరాలకు రావాలంటే ఎలక్షన్ కూడా అర్థం చెప్తున్నారు. ఈ మన డబ్బులు మనకే ఇవ్వరు. అలాంటప్పుడు వాళ్ళందరినీ కూడా మనం నమ్మవాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. బీడీ కార్మికులు కానీ ఇళ్లలో కానీ మనమందరం మన గ్రామాలలో వాళ్ళందరికీ మంచిగా వివరిస్తూ మనం ఏమేమి జరుగుతున్నాయి, వాళ్ళు ఏమేమి ఇచ్చారు, 2,000 4,000 చేస్తున్నారు, 2 లక్షలు ఇస్తే 2,000 మధ్య చేస్తారు. ఇవన్నీ కూడా మనం జనాలకు భారీ ఎత్తున మెజార్టీతో సంజాయించుకుంటా చెప్పుకుంటా పోతేనే మనం భారీ మెజార్టీ వస్తుంది. ఇంకొకసారి చెప్తున్నా, మనం గెలుస్తున్నాం, మనం ఓడిపోతానే. మనం గెలుస్తున్నాం, గోవాలో గెలిస్తేనే మనం గెలిచినట్టు. అందుకొరకే మనం గెలిస్తే గోవాలో గెలిచినట్టు. మన భారీ ఎత్తున ప్రతి కార్యకర్త అమ్మలు అక్కలు మీరందరూ కూడా, మీరు గృహాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అమ్మ మీరు అందరూ కూడా దయచేసి మీ చుట్టాలకు మరొకసారి కార్యకర్తలకు నిర్ణయించేది ఒకటే మాట. అన్నా నేను ఎన్నిన దగ్గర మా బంధువులకు నేను ఈ రోజు సభలోగానే చెప్తున్నానా, కాకపోతే కొడుకులు మా అల్లులై నెట్టినే వండుకోవాలన్నా నాకు ఓటు వేయాల్సింది టీఆర్ఎస్ క్యాండిడేట్ మా బాధ్యత గోవాలకు. ఇదే చెప్తున్నా, మీ బంధువులై కానీ మీ మిత్రులై కానీ ఎవరి ఉన్నాయా అవసరమైతే కారు మొత్తం దండం పెట్టడం ఏదైనా చేసుకున్నాం. మన ఓటు మన కారు మొత్తం రావాలి, మనకి మన గోవా ఉండాలని మరొకసారి సభాముఖంగా అందరికీ ఇది చేస్తూ నేను ముగిస్తున్నాను. చెప్తానన్నా చేతులు లేవనుకున్న చేతులు లేనట్టున్నాయి. తెలిసినప్పుడు పిడికడి మంది వాళ్ళు అని కాంగ్రెస్ అప్పటి టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఏలా చేస్తుంది. మేము 2000 మంది నుంచి ఉండాలా, ఇలా కూడా కొందరు ఉన్నారు. ఎప్పుడైనా కానీ వర్షం వస్తే, వర్షం పడితే కొత్త నీరు వచ్చి పాత నీరు వెళ్ళిపోయినట్టు తెలంగాణ పాలన ఉద్యమంలో
మహా నాయకులు కూడా ఈ కేసీఆర్ పక్కపరిచాడు, తెలంగాణ ఏం చేస్తాడు ఆయనేమో ఇలా ఆ పక్కపరిచాడు తెలంగాణ తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఎవరు కూడా అనుకోలేదు, తక్కువలు మనం అనుకున్నాం, మనం నిశ్చయకున్నాము, మనం అనుకున్నాము మన తెలంగాణ సాధన. గౌరవనీయులు మన ఇక్కడికి విచ్చేసిన బాజిరెడ్డి గవర్నర్ గారికి, అలాగే మన విజి గౌడ్ అన్న గారికి, మరియు మన జగన్ అన్న గారికి, అలాగే మన రమేష్ అన్న గారికి, అలాగే మన సుమన మేడం గారికి, సర్పంచులకి, ఎంపీటీసీలకు, మరియు మన టిఆర్ఎస్ పార్టీ బంధువులందరికీ, మరియు నా అక్క చెల్లెళ్ళకి, అన్నా తమ్ములకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చాలా రోజులకి ఇంత సమావేశమే ఒక పండుగలా జరుపుకుంటున్నాము. ఇది మనం సంతోషించవలసిన విషయము. ఇలాగే మనం ముందు కూడా మన గవర్నర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని ఇలాగే మన పండుగ జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఇవాళ కంకణం కట్టుకోవాలి. మీరు మన బీఆర్ఎస్ కుటుంబం నుంచి, మనది ఒక పార్టీ కాదు, మనది ఒక ఫ్యామిలీ అని మనం నిరూపించుకోవాలి. రాబోయే ఎన్నికలలో మన గవర్నర్ గారిని భారీ మెజారిటీతో మనం గెలిపించుకొని ప్రతిపక్ష పార్టీల వ్యూహాన్ని చెల్లాచెదరు చేసి మనమంటే ఏంటో మనం నిరూపించుకోవాలి. మన ఆడబిడ్డలందరికీ కూడా ఇప్పటికే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో మనకి ఒక మిఠాయి, ఒక చాక్లెట్ చేతిలో పెట్టినట్టు మనకి ఫ్రీ బస్ టికెట్ చేతిలో పెట్టేసి మనకు ఏ ఇస్తారన్న హామీలు కూడా ఎవరు నెరవేర్చలేరు. మన 500 సిలిండర్ కూడా మనకి ఇంతవరకు కూడా వాళ్ళు నెరవేర్చలేరు. అలాగే మనకి 4000 పింఛన్ ఇస్తామన్నారు, అది కూడా మనకి ఇంతవరకు వాళ్ళ హామీలు ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చుకోలేరు. అందరికీ అర్థమవుతుంది కదా అక్కలారా, మనకి ఒక చాక్లెట్ ఇచ్చినట్టే బస్సు ఫ్రీ టికెట్ అంటున్నారు, అందులో కూడా కాలు పెట్టలేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నాం మనకు తెలుస్తుంది కదా మనకి. ఇదంతే ఆలోచించుకొని మనకు ఈ 10 సంవత్సరాల పాలనలో మనం ఎంత హాయిగా ఆనందంగా ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఎక్కడ మనము పొలాల్లో నీళ్లు కూడా ఉండట్లేదు, మనకి కరెంటు కూడా 24 గంటల కరెంటు. ఇంతకుముందు మనం హాయిగా గుండెల మీద చేసేసుకొని నిద్రపోయే వాళ్ళం. ఇప్పుడు అసలు నిద్ర పట్టడం లేదు, ఎంత ఈ వేడికి చలికి. అందుకనే మనము మన 10 సంవత్సరాల పాలనలో మన గవర్నర్ గారు మనకి ఎన్ని అభివృద్ధి పథకాలు, ఒక్కొక్క గ్రామానికి కోట్ల నిధులు ఇచ్చారు, రవాణా సౌకర్యం కల్పించారు, మంచినీటి ఎట్టండి లేకుండా చేశారు. ఎన్నో కార్యక్రమాలు మన కోసం తన ఆహర్నిశలు తనకు 24 గంటలు కూడా మనం ఒక్కరోజు ప్రయాణం చేస్తేనే మనము బాగా టైర్ అయిపోతాం. అట్లాంటి తన గవర్నర్ గారు ఇంత ఏజ్ లో కూడా తను మన కోసం కష్టపడి ఇన్ని సంవత్సరాలు తన కష్టాలు వృధా చేశారు. ఇప్పుడు బాగా ఆలోచించి కాస్త నిదానంగా ఆలోచించండి, మనకే తెలుస్తుంది ఏంటి అన్నది. అందుకే రాబోయే ఎలక్షన్ లో మన గవర్నర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏంటో అందరికీ తెలియజేయాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇందాక అడగంగా చెప్పినట్టు చాలా మంది మన ఇంటి వాళ్ళే మనం మోసం చేశారు. అనేకమైన పథకాలు, అనేకమైన వర్కులు గ్రామాలలో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇలాంటి కుల సంఘాల భక్షణ భవనాలు కావచ్చు, మన మున్సిపల్ వారు కానీ, బాజిరెడ్డి గవర్నమెంట్ వారు కానీ ప్రతి కులానికి 5 లక్షల పైన తక్కువ ఏ కులానికి ఇవ్వలేదు. అయినా కానీ కూడా కుల సంఘాలలో ఉన్న నాయకులు కొందరు మనకు వెన్నుపోటు వచ్చారు. అది మనం గమనించలేక అయినా కొట్లాడి చేసి అందరు కాలమొక్కి దండం పెట్టి ఆ మాత్రం నిర్వహించాం. దయచేసి ఈ ఏ అరవింద్ ఉన్నాడో బీజేపీ సంబంధించిన అభ్యర్థి ఏ రోజు కూడా మన మండలంలో కానీ ఏ గ్రామాలు కూడా రాలేదు. ఆయన ఉన్నా ఒకటే లేకుండా బట్టి ఈ రోజు ఎంపీఎస్ మన జరిగినది అనుభవానికి అహంకారానికి ఉన్న జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఆ అహంకారాన్ని చూస్తారా, ఇక్కడ ఉన్న అనుభవాన్ని చూస్తారా, చూసి మన గ్రామాలలో ఏంటి జనాలకు చెప్పాలి. ఆయన అహంకారం ఏమి మన స్వామికి మనలో ఉండే హనుమంతుడు ఉన్న స్వామి ఆయనకు ఎంత అహంకారం మాట్లాడుతున్నారో ఇలాంటి అన్ని కూడా మనం జనలకు చెప్పాలి. జనలకు ముందు మాయ చేస్తా ఉన్నారు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ. ఈయన మన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ మాట్లాడతాడు, కాంగ్రెస్ మాట్లాడతాడు. టీఆర్ఎస్ ఉన్న మన నాయకులు కార్యకర్తలే పోవడం మీద
ఆయన మనకు నిజామాబాద్ చెల్లెలి రూపాయి కాబట్టి ఆయన పక్కన పెట్టి మన అనుభవం బాధ్యత గోవర్ధన్ గారిని మనం గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్ లో కొన్ని తప్పేల వల్ల మనకు సారు ఓడిపోవడం జరిగింది. అది ఎంతగానో మనం గెలుస్తున్నామో మన లోపల మన అంతరాత్మ తెలుసు. ఇలా ఏ బాధ్యత గెలిస్తే మనం ఎంత ఉంటుంది అంత ఉంటుంది. ఇలా ఇంతలో అందరూ కాలం ఎదుగుతారు. అలా ఏమి లేదు ఎన్నో కూడా కుటుంబం కోసం పోలేదు, ఊరు కోసం పోలేదు. కానీ నేను చేస్తాను ఏదో చెప్తాడు. మళ్ళీ లేదు మళ్ళా ఉండిపోయలేదు అలా ఎక్కువ చేస్తా ఉన్నారు. దయచేసి మీ పక్కన నమ్మకుండా మనకు ఏదైతే బాధ్యత గోవర్ధన్ అడుగుతారో ఆ కారు ముందు పోరాడి కొట్లాడి గెలుస్తుంటే అందరూ విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ విధంగా ఇది కూడా ఇద్దరు సర్వే చేసినట్టు మోదీ బస్సుగా శ్రీయించుడు. ఆ బస్సుగా కూడా ఆడవాళ్ళ పీగాడుకోడు. అట్లనే 500 రూపాయలు అది కూడా వేయలేదు. ఏది కూడా మొత్తం కూడా అబద్ధం మాటలు చెప్తూ మొత్తం చేస్తూ ఓట్లు వేసుకునే రోజు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్తూ ఉన్నారు 1.8% మాత్రమే ఓట్లు తప్పవుతాయి. ఆ ఓట్లని కూడా అబద్ధం మాటలతోని మన నిజాయితీగా ఉన్నాం కాబట్టి నిజమైన మాటలు చెప్తా ఉన్నాం. ప్రజల దగ్గర లేనాం కాబట్టి నిజమే చెప్పుకుంటా పోయాం. నిజమే మన నిధులు చెప్పుకుంటా పోయాం. బాధ్యత గురించి వివరించుకుంటా పోయాం. ఓట్లు ఏమని చెప్పుకుంటా వాళ్ళమంటే నేను విజ్ఞప్తి చేస్తూ ముందు అడగలేదు కవిత ఉండే ఆ అక్రమాలను కూడా ప్రతి గ్రామానికి 20 లక్షల 30 లక్షల నిధులు ఇచ్చారు. కానీ అదే ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఏ రూపాయి మండలు ఏది కూడా వేయలేదు. అట్లా అని చెప్పి ఇక్కడ ఏదైతే బీడికల్ లక్షల్లో 500 రూపాయలు పింఛనుండే ఆ తర్వాత రెండో జరిగింది. దీనికోసం పార్లమెంట్లో కవిత కూడా ఈఎస్ఐ కూడా పెట్టాలని చెప్పి ఎన్నో కాక 5,000 కింద కూడా ఆమె గుర్తెత్తింది. కానీ 5,000 తర్వాత ఎంపీ రెండో కూడా మహిళల పట్ల బీడికల్ పట్ల ఈఎస్ఐ పదవి పెట్టాలని చెప్పి బీజేపీ గవర్నమెంట్ని ఎన్నో పెట్టలేదు. దయచేసి బాధ్యత గవర్నమెంట్ గారిని గెలిపించుకున్నాం. మన గాయత్రాన్ని పండుగ చేసుకున్నాం. ఎవరు నమ్మకండి మన మాటని మా పేర్లని మన గుడిని నమ్ముకుంటూ పోయాం. ఇంకో విషయం ఏంటంటే గ్రామంలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మన గుండెలే బాధ్యత, మన గుండెలే నుంచి వెళ్తారు, మన గుండెలే తెలంగాణ, మన గుండెలే ఎంపీ, మన గుండెలే మా నాయకుడు అని ధైర్యం తెలండి. అయ్యేది ఓడిపోయిన నిర్ణయం చెందకండి. మన గుండె తెలియదు మన ఆత్మబలం. దయచేసి బాధ్యత అని చెప్పి గుండె కింద ధైర్యం వేసుకొని గట్టిగా ఉన్న వాళ్ళు నేను నాకు అవకాశం అందరికీ పేరు పెడతాను. పేరు తెలంగాణ ఇబ్బంది వస్తాము. ఇప్పుడు అక్కడకు బస్సు చుట్టుపట్టుకుంటున్నారు. అదే పద్ధతి మనము తాగడంలో కూడా అదే పద్ధతి అయితేనే మన భారతంలో ఇప్పుడు పెంచిన వాళ్ళు అది వచ్చి 100 రోజులు కూడా కానీ 100 పారిశుద్ధ్యం కూడా వచ్చి నాశనం చేస్తున్నారు. మొన్న ఒక పోతే సార్ బెంగళూరులో ఉన్నారని ఇక్కడ రేపు నిర్ణయింది ఏమంటే కానీ వాళ్ళు గతంలో వాళ్ళకు ఏ ఫోన్లు ఏ మినిస్టర్ కుమార్ ఏ ఆఫీసర్ గురించి చెప్పే ధైర్యం లేదు. ఏదో ఉంటాయి ఏదో చెప్పుకోవడం ఏదో ఉండదు. కానీ ఆ ధైర్యము మన ఆచార్యతోటి కింద ఆచార్యతోటి మన చాలా వాసులకు 2 పిండి వేయించి ప్రతి దానికి మనకు ముందంతా ఉంది. చంద్రాపల్లి ఉంటే చంద్రాపల్లి నుంచి 3 గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మన బాలినేని గోవర్ధన్ సార్కు ఉన్నది. నేను సర్పంచ్ చేసిన మా ఎమ్మెల్సీ కూడా చేసిన మధ్యలో మన రమేష్ సభ్యులు కావాలంటే మేమంటే సరే అని ఒప్పుకున్నా. కానీ సార్ మాటలో మనం ముందుకుంటే మనం ఈరోజు ప్రతి తాడలో తిరిగిన తాడలో తిరిగి కష్టపడ్డాం. కానీ కొద్దిగా మైనస్ అయినాం సార్. అది కొద్దిగా రాంగ్ ఇన్ఫర్మేషన్ పనుల మాటే కేటగిరీ కరెక్ట్ లేక మనం ఉన్న రాయకులు తొందర వేరు చూడు ఆ తొందర మనం పిల్లబట్టి వచ్చారు. కానీ వాళ్ళని చెప్పవచ్చు దాన్ని మన ఓటు అడుగుతుంది. అది ఆ కనుక చేస్తా కాబట్టి దయచేసి మనం ఈ జరగకుండా ఓన్లీ సాగుడు పెద్దలు తండ్రి గారు ఓటు చెప్తాను వినకుండా ఏ కార్యకర్త మనకు పెద్దలు రామని చెప్పినట్టు మన అది యొక్క కార్యకర్తను గుర్తించి మరి ముందుకు తీసుకుపోయి మనము ఆ రోజైతే మనము ఎట్లా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకున్నాము. ఈ రోజు మనము కరీంనగర్ పోయి ఎంపీ దగ్గర పోయి అడగము. ఈయన ఇంటి దగ్గర ఉన్నాడు, ఇంటి నాయకుడు ఉన్నాడు, మన ఇంటి తండ్రి ఉన్నాడు. ఆ నాయకుడిని ఆ తండ్రిని మనం తెలుసుకుంటే ఏ చదువుకున్నాము మన బిడ్డలు బాగుపడతారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఇచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే
మరియు మన నిజామాబాద్ రూరల్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారికి, పీజీ గౌడ్ సార్ గారికి, ఎంపీపీ రమేష్ అన్న గారికి, జడ్పీటీసీ సుమనక్క గారికి, నా తోటి ఎంపీటీసీలకు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్యూర్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నవారు అందరికీ కూడా, అట్లాగే మీడియా మిత్రులు అందరూ కూడా నా యొక్క నమస్కారం. గతం అయిపోయింది. ఈ రోజు మళ్ళొకసారి మన గోవర్ధన్ గారి పైన అభిమానం చాటుకునే సమయం మళ్ళీ ఆసనమైంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, యువత అందరూ నెగిటివిటీకి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ అందరికీ ఉంది. జై శ్రీరామ్ అంటూ పిల్లల్ని చాలా ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళందరికీ అంటే మనం పూజ చేసుకోవట్లేదా, మనందరికీ దేవుడు లేదా, ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళ దేవుని పూజించుకుంటున్నారు. అట్లాగే ఈ బీజేపీ వాళ్ళు పిల్లలకు జై శ్రీరామ్ అని చెప్పేసి అదే నెగిటివిటీతో తీసుకెళ్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే 100 రోజుల్లో వాళ్ళు నిలబెట్టుకున్న మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే పెట్టుకున్నారో ఇది నిరాశం అధ్యయనిస్తాం అని చెప్పేసి మహిళలకు అంటే ఇంకా జెంట్స్ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కానీ ఇక్కడ అంటే మగవాళ్ళకు ఎందుకెళ్ళే ఫ్రీ బస్ అంటే వాళ్ళు బైక్ల పైన తిరుగుతారు, కార్లు ఉన్నాయి, ఇంకే ఉన్నాయి. ఇక్కడ ఆడవాళ్ళకి మాత్రమే ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చారంటే జుట్టు ముడేసి వాళ్ళకి కయ్యాలు పెట్టాలని చెప్పేసి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కాబట్టి మహిళలు ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ ఒకసారి సార్ గారి పైన అభిమానం చాటుకునే సమయం వచ్చింది కాబట్టి అన్నలు అక్కలు అందరూ కూడా మన ఓటు హక్కు వినియోగించుకొని కారు గుర్తు పైన ఓటు వేసి సార్ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకుంటున్నాను. జై తెలంగాణ. మన ఎంపీటీసీ దాసన్న గారు ఈరోజు నిజామాబాద్ లోక్సభ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా మరియు మన ప్రియతమ నాయకుడు మన ఆపాద్ బాంధవుడు పులిబిడ్డ గోవన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అందరి క్షేమం కోరుకునేవారు మన వీజీఓ సార్ గారికి కూడా నా ధన్యవాదాలు. వేదికపై ఉన్న ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, అందరికీ ముందర ఉన్న సైనికులకు పత్రికా మిత్రులకు నా ప్రత్యేక పాదాభివందనం. సారు ఓడినా గెలిచినా సారే, పులి ఎవరు భయపడే అవసరం లేదు, మనకు అన్నున్నారు. నిజామాబాద్ మొత్తంలో ఎంక్వైరీ చేసిన మన సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం, గోవన్న పేరు ఎప్పుడైనా అందరు ఎంపీ క్యాండిడేట్ గోవన్నకే ఇవ్వాలా, గోవన్న గెలుస్తారని మన రూరల్ ప్రజలకు సంతోషపడాలా, మనం ముందుకెళ్ళాలా. రేపు ఢిల్లీలో కలగిస్తాడు, మొన్న జిల్లాలో ఇస్తాడు, రేపు ఢిల్లీలో ఇస్తాడు, తప్పనిసరి కష్టపడాలా. 6 ఏళ్ళు 7 ఏళ్ళు సాధారణ పోతారు, గట్టిగా ఉంటారు. గట్టిగా ఉండేనే 10 మందికి చెప్పగలుగుతాడు, ధైర్యంగా ముందుకెళ్తాడు. 6 ఏళ్ళు అలా క్లియర్ చూస్తాను. అందరి వెళ్ళిపోయాడు. కష్టపడ్డాడు, కష్టజీవి అన్నదే ఉంటాడు. అన్న ఈ వయసులో కూడా జగిత్యాల నుంచి భోజనం నుంచి ఏకంటాడు. అన్నగా మనందరూ గెలిపించాలి, తప్పనిసరి తెలుస్తాడు. అందరికీ దండం చేస్తున్నా నేను. ఎవరి కాదు పోతే దండం ఉంది కదా, మనం పిల్లలు ఉంటుంది కదా, 6 ఓట్లు అక్కడ మనం టీచర్ ఉంటాం, వాడు కావాలి నేను కావాలి. ఇంకా పోయే అవసరం లేదు. గోవాలు ఉన్నారు, జగన్ ఉన్నారు. గోవాలో ఉండే జగన్ ఎంతమంది జగనన్న పూజ ఎప్పుడు కాదు ఉండదు. అల్లు అన్నదానికి అది కావాలా, అన్నదానికి ఇది కావాలా అన్నది. అంత కష్టపడుతుంది మన కోసం. మనము ఇసగడద్దు, మన గోవాలని ఎంపీలో తెలుసుకుందాం, ముందుకెళ్తాం. కష్టము ఒక కార్యకర్త కష్టం ఉండదు. మన ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటేనే లాస్ట్ రోజు పంపుతుంది. 100 కిలోమీటర్లు 100 జనాభా ఎంత తెలుసుకుంటుంది అన్న. మనము ఓకే వాళ్ళకి వచ్చా ఓకే బట్టి సరే అన్యాయం జరిగింది, జరిగితే మన వీధి వస్తారు జగన్ అన్నారు, అన్నకి టైం చెప్పలే మనం అట్లా ముందుకెళ్దాం. ఒక్క కుటుంబం ఒక్కడే ఒక ఎంపీటీసీ నేను ఈ మూల కొద్ది ఆ మూల కొద్ది ఈ మూల కొద్ది ఆ మూల కొద్ది మాకు దానికి ఇవాళ 3 సార్లు 5 గంటలు
మరి 100 గ్రామాలు 170 గ్రామాలు ఎట్లా కలుపుతారు? మనం కొద్దిగా ఆలోచన చేసుకోవాలా. మనం కూడా అన్న ఈ వయసులో మన కోసం కష్టపడుతున్నాడు. రాత్రి 12 గంటల నాకు ఎలక్షన్లు చూస్తుంది కదా, చిన్న పిల్ల 3 గంటల ఓటు చేసింది. అంతకుముందు రైతులు అట్లా కూడా కొన్ని జరిగిండొచ్చు. తెలక అన్న కూడా తప్పులు చేస్తారు. ఆరుగా అన్నగారు ఇట్లా అనుకోకుండా తప్పు చేయలేదు. దాన్ని పట్టుకొని మనం ఎదురావద్దు. మనం అందరం సపోర్ట్ చేద్దాము, ముందుకు వెళ్దాము. మన తెలిసిన వచ్చింది మా ఊరికి. ఇదే వెలిగిపోయిన అన్న 5 ఏళ్ళ మా గోవన్న నాకు 90 లక్షల వారికి ఇచ్చిండు. 90 లక్షల సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కంపెనీలు పెట్టినా. మరి నువ్వేం చేస్తావు అన్న? నేను నువ్వేం చేస్తావు? నువ్వు ₹1 కోటి ఇవ్వాలా? నువ్వు ₹1 కోటి ఇవ్వాలా? దానికి స్పందన లేదు. 1 కోటి కాదు, 10 లక్షలు ఇయ్యారు. జీతాలకే పైసలు అప్పు చేసుకుంటారు. 20 కోటి యాక్ట్ ఇస్తారు. అది కరెంట్ కాదు. ఇవన్నీ ఎలక్షన్ అని చెప్పాలా? మనకు బస్ ఫ్రీ వచ్చింది, అన్ని లాస్ అవుతాం. కరెంట్ ఫ్రీగా కరెంట్ కాదు, ఏం కాదు. ఒక బస్ ఫ్రీ పెట్టిండు. పెన్షన్ 4,000 చెప్పిండు. అది అంతే ఇస్తాడు. గ్యాస్ కూడా ఎగవలకు ఇస్తాడు, అది అంతే ఇస్తాడు. కరెంట్ ఇస్తలేడు. అక్కడ కరీంనగర్ నీళ్ళు అన్ని ఎండిపోయాయి. అప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వాడుతుంది ఎండగల. ఇప్పుడు నీళ్ళని బంద్ అయినాయి, ఎండిపోతున్నాయి. ఇది ఒకటే గమనించాలా. తులం బంగారం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తాడు. మన 3 తారీఖు నాడు 100 మంది పెళ్ళై ఒక్కరికి కళ్యాణ లక్ష్మి ఒకటే. ఇవన్నీ వచ్చే ఎలక్షన్లో మనం చెప్పాం. మనం మీ ఇందల్లా ఎన్ని రోడ్లు వచ్చినాయి, గోవలు ఉన్నప్పుడు ఎంతగా ఖర్చు పెట్టిండు, మరి పిల్లలు ఎంత అయింది, ఇవన్నీ లిస్టు తీద్దాం. లిస్టు తీసి ప్రతి ఇంటికి వెళ్తాం. మరి ఇప్పుడు ఎంత ఇస్తారట? మరి ఇప్పుడు గ్యారెంటీ లేదు. 3 నెలలు వచ్చి మాకు గ్యారెంటీ లేదు. ఇస్తారే గ్యారెంటీ ఉన్నది. అందుకని ఇవన్నీ మనం ప్రతి ఇంటికి జరిగింది. అసలు ఏం జరిగింది, రూలంలో ఏం చేద్దాం, ఏ గల్లీకి సీసీ రోడ్డు వేద్దాం, ఏ గల్లీకి టెలివిజన్ వేద్దాం, ఇవన్నీ వాళ్ళకి చెప్తాం. మరి 10 ఏళ్ళకి ఎందుకు కాదు? మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు కాదు? అది 60 సంవత్సరాలు పరిపాలించారు. మరి ఇంటి కూడా ఎందుకు కాదు? మీ ఇంటి కూడా సీసీ రోడ్డు, మీ ఇంటి కూడా ఇంటనేం కాదు. ఇవన్నీ మనం వచ్చే చేద్దాం, గట్టిగా వెళ్తాం, గెలిపిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎంతున్నామంటే ఒక సాగమే ఉన్నది. ఒక సముద్ర మంచుకు ఒక చిన్న బావి మీదట. ఆ బావిలో ఒక కప్ప ఉంది. ఒంటి నుంచి ఒక బావిలో కప్ప వీడికి అని చూపుతారట. దాన్ని ఎక్క పొడి తిరగదు, సముద్రం తిరగదు. పొరపాటున సముద్రంలో ఉన్న ఉనుకుతో పోయి ఒక కప్ప ఆ బావిలో పడ్డాడు. బావిలో పడగానే అంత బాగా ప్రేమ్ చేస్తుందంటే ఇక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. దాన్ని గంట వేసిన దుని అంటే గంట అనుకోలేదు. అంతే అనుకోని గుర్తుగా అనేటు ఈ సముద్రంలో లేదు. సముద్రం నుంచి పోయిన అంత పడ్డ ఏమనుకున్నాడంటే దుంక వద్దు, నేను నా దుంకుడు నీకు ఏం చెప్పాలి, నా దుంకుడు నేను తినా అక్కడికి వెళ్ళి కూడా దుంకుతుంది. ఇలా బొరపట్టాన్ని బయటపడ్డా అన్నట్టు మరి గత మనోడు ఏమన్నా పోతే పెద్ద మనిషి అంటే 10 ఏళ్ళు 10 ఏళ్ళు శోభం చేస్తున్నాం. ఏ పార్టీ వాడు పనికి వచ్చినా కూడా ఒక మాట వరకు ఒక మాట అనేది ఒక్కొక్క చెప్తాము. పని వస్తున్నా పని చెప్తుండ. అట్లా లేదు. ఇప్పుడు ఓన్లీ చాలా మాట పట్టుకొని నువ్వు ఉసుకే పోతావు, మీ తాతగా ఉసుకే, నువ్వు సెకండ్లో పోతావు, నీ తాతయ్య కట్టుకోతావు. ఇట్లా అన్నాక రాదు ఏమున్నది, ఏడుస్తా ఉన్నది. మా ఊళ్ళో అయితే ఒక ఉసుకే కొట్టుకుందామని అడిగిటోడు లేడు, పూల మంది ఉండేది పట్టుకోలే. అట్లా నడుస్తున్నది ఇప్పుడు రాజ్యం. దయచేసి మనం ఒక తప్పు చేసుకున్నాం. ఈ తప్పును ఇక ఒక 5 ఏళ్ళు మనం ఓర్చబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి బట్టి మన ఎంపీగా మన బాధ్యతతో తెలుసుకున్నాం. ఇక ముందు కూడా అటువంటి తప్పులు చేసుకోవద్దు. తప్పులు చేసుకున్నాం. ఇప్పటికి రైతు బంధు లేదు, ఏది లేదు. రెడీగా ఉండే బస్సులు ఇంటికి రావడం తప్ప ఇంకేమీ లేదు. ఇక ముందు ఏం కూడా వాళ్ళు దయచేసి ఇటువంటి తప్పులు మళ్ళా కూడా చేసుకోవద్దు. ఇప్పుడు వచ్చే ఉన్న ఎలక్షన్ అన్న మనం గెలిపిస్తున్నామని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా నమస్కారం తెలియాలి. మహిళా సోదరి మనులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రెస్ బ్రదర్స్ కూడా ధన్యవాదాలు అన్న. ఒక ఓటమి తర్వాత గెలుపు ఎలాగా ఉంటుందో అలాగే ఈ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అన్న భారీ మెజారిటీతో గెలుస్తాడని మనమందరము కష్టపడి మళ్ళొకసారి అన్నని ఎంపీగా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుపుతున్నాను. ప్రతి గ్రామంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి మన గోవన్నని ప్రతి గ్రామం నుంచి కుల సంఘాలకు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి అన్నకు సంతకాలు పెట్టి కూడా చేతులు నొప్పి పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే
సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఒక్కొక్క గ్రామం నుంచి 100 నుంచి 200, ఒక్కొక్క పెద్ద గ్రామంలో అయితే 400 సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. వారందరూ ప్రతి ఒక్కరికి మనము క్షేత్రంలో వెళ్ళి వారందరికీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి మనము 2000 పింఛన్ ఇస్తున్నాము, అదే పింఛన్ను వీళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన 4000 రూపాయల హామీ ఇప్పటికి కూడా నెరవేర్చడం లేదు. అది జనాల దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే రైతు భరోసా కూడా 5 ఎకరాల వరకు ఎవరికి ఇచ్చారో కూడా కొంతమందికి పడింది, కొంతమందికి పడలేదు. దాన్ని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ మరి ప్రతి మహిళా సోదరీమణులకు 2500 రూపాయలు ఇస్తా అని మహాలక్ష్మి పథకం పెట్టారు. అంటే ఎవరో మన ప్రజాప్రతినిధి కాంగ్రెస్ హామీలలో ఒక పథకం అది. ఇప్పటికీ కూడా ఒక్క మహిళను కూడా పథకాన్ని అమలు చేసిన పాపన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదని, అలాగే 60 పసుపు బోర్డు తెస్తాని 5 రోజులలో ఇస్తాని బాండ్ పేపర్ రాసిచ్చి 5 ఏళ్ళైనా కానీ ఇక్కడ కూడా పథకం లేకుండా పోయిండు. అలాగే ప్రతి గ్రామంలో ఒక్క 5 లక్షల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ని ఏ గ్రామానికి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ గ్రహించి ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా పనిచేసి మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారిని గెలుపుకు సహకరించాలని ప్రతి ఒక్కరిని ఈ వేదిక పైన కోరుతూ ఈ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ముగిస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మనం పెద్దలందరూ చెప్పారు, ఏం చెప్పారు చాలా అయినాయి. ఇవాళ స్టేజ్ మీద ఎవరెవరు మాట్లాడుతున్నాం, ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలా, ఎవరిని ఎట్లా చేంజ్ చేయాలా, మొదట కూడా ఏదో ప్రచారం జరిగింది. నేను ఫస్ట్ పొద్దుల ముఖం పడుకుని అర్థంగా పోయినా నా ముఖం మనం ఉంచింది, సిగ్గు లేదు నా బాధ్యతకి ఇంత పనిచేసి నీకు నీకు అందవాలని ఎట్లా అనిపిస్తుంది అన్నది. నా పథకా ఇది సర్పంచులు కాదని మీకు వ్యక్తిగతంగా పడకపోయినా ఇది నావోడని తను పనిచేసినందుకు మన సర్పంచుల కోపం మీద పడవచ్చిన తనంటే కోపం కాదు. అబ్బా నా మాట వినకుండా ఎంత చేసిందని ఆయన కూడా గోవన నష్టపోయాడు. మరి నేను కార్యకర్తగా గోవన గుర్తించామంటే ఈ రకంగా మన వర్గాలే, మన విభేదాలే, మన ఈగోలే మన ఓటమిలో ప్రముఖ కారణమైనది. నిజంగా మీరు మనకు ఎవరికైనా ఉంటే ఎవరేమైతే ఏంటి మాకంటే ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు గోవన్న అని మనం అందరం నిరోజుకుని అనుకోని ఉంటే రీసెంట్ అనుకున్నాం అనుకో మన గెలుపుని ఎవడు ఆపడు. మన దగ్గర ఉన్న ఒక బీమార్ ఏంటంటే 400 కోసం పెరిగే కుర్చీ కోసం కూడా నా కుర్చీ దొరకలేదు అంటాడు. అందుకే నేను 4 కుర్చీ కోసం కొనుక్కున్నా. అది కోంపల్లి దగ్గర కార్లు వేసుకోవచ్చు, ప్లాస్టిక్ పని ఉంటాయి, ఏడవంటాను వేసుకొని కూర్చోవచ్చు కుర్చీ కోసమా మన బాగా. అది కాదు కదా, మనకు కావాల్సిన మన నాయకుడు మన న్యాయం చేస్తాడా చేయడా. వాస్తవానికి ప్రతి వ్యక్తి ఈరోజు మీ మొబైల్లో ఆనందం ఉందా బాధ ఉందా మీరు గ్రహిస్తా ఉన్నారు. ఇదే ఈరోజు బాధ్యత గోవర్ధన్ గారు గెలిచి ఉంటే ఊహించని అభివృద్ధి జరిగేది. మనకందరూ తెలిసిన విషయమే. అధికారం ఉన్నా, సీఎం గారు వేరే ఉన్నా. కానీ ఇప్పుడు ఏమైంది మన పరిస్థితి? ఇప్పుడు ఎందుకు రావాలంటే ఆడి మీద ఈ చెప్పుడు చేయించండి. మరి నువ్వు చట్టంలో అయితే వాడిని నువ్వు క్షమించాల్సిందే కదా. కాబట్టి ఇప్పటికైనా దయచేసి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గాడిదకు కుక్క రేస్ అయింది, ఇద్దరు 2 ఉరుకుతున్నాయి. గాడిదలు ఎప్పుడైనా గాడిద నుంచి ఉన్నాయి, కుక్క ఉరుకుతున్నది. ఆ భాషలో ఆ కుక్క చేస్తామంటే మనకు అర్థం కాదు. ఈ కుక్కలని పోవాలని ఆ కుక్క కోపం వచ్చింది, ఏం తిట్టిందో అన్న కోపం వచ్చే బాగా ఆగిపోయింది. రేస్ అయిన తర్వాత అది పట్టించుకోకపోయి ఉంటే ఆ కుక్క రేస్గా గెలిచేది. మనం కూడా అలాంటి బిహేవియర్ కలిగి ఉండి మనం సింహాలుగా ప్రవర్తించాలి తప్ప. ఎందుకంటే ఒక సింహం లాంటి నాయకుడిని మనము పెట్టుకొని ఒక ఆయన అంటాడు, అన్న మా పక్కడు రాజన్న దాన్ని తీరుతుండే, అది చెప్పాల్సిన సమస్య. కానీ ఎవడు పన్నులు తినం. గెలిస్తే విజయం వస్తుంది, ఓడిపోతే వాడిని తన్నడంలో వస్తే అనుభవం వస్తుంది. ఇంకోసారి ఎంత గట్టి కదా అన్నాను. కానీ అది గోడగా తీసుకునే సమస్య కాదు. కాబట్టి చాలా జాగ్రత్త. ఎప్పుడైనా మీకు ఒకటే దయచేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే అవకాశం ఉంది. మనకు ఏం అవకాశం ఉంది? ఒక వ్యక్తి మేము జాగ్రత్తగా కూర్చొని అడుగుతున్నాం, అన్న ఆర్మూరు నుంచి గెలిచింది కానీ అక్కడ ఒకసారి ఓడి ఒకసారి గెలిచిండు, బాన్సోడ నుంచి గెలిచింది కానీ రూరల్ నుంచి రెండుసారి గెలిచింది కానీ తప్పుడు హాయిగా ఇంటికి కూర్చొని తీరం చేసుకోవచ్చు గోవనకు పల్లెలు అని ఒక అంటే అన్నప్పుడు ఒకటే అన్నాం. బండ్లంటే పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట్లాడతాడు, గోవనకు ప్రజలంటే పిచ్చి, ఏదో చేయాలనే తపన.
చేయించుకోవాలనే తపన మనకు ఎందుకు లేదు? మనకు ఆ తపన అనేది ఉండాలి. ఆ తపన ఉన్న రోజుగా ఖచ్చితంగా చేస్తాడు ప్రతిసారి. ఇప్పుడు మేము హైదరాబాద్ రోడ్డు పోవాలంటే మీద కూర్చొని అందరూ స్టేజ్ మీద పోయినప్పుడు ఒక 10 కార్లు ఇక్కడ తిరగబట్టు వాళ్ళు హైదరాబాద్ కూడా తిరగబట్టబోతుండే అన్నాడు. ఒక లీడర్ అన్నాడు, కోట పనులు వచ్చినాయి ఓట్లేట్ పోయినాయి, కోట పనులు వచ్చినాయి ఓట్లేట్ పోయినాయి. అంటే అక్కడ మన మిత్రుడు దాంట్లో ఒక మాట అన్నాడు, అన్న వారి గురించి వీరి గురించి పట్టించుకుంటే ఎందుకు ఎవరకు? మన నాయకుడు ఇతను అని మనం అనుకున్న తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ నాయకుడు కష్టాల్లో నిలబడతారు, నేను ఒకసారి కొట్టాలి చూస్తాను. ప్రతి దానికి ప్రయత్నం చేస్తామనుకో ప్రతి మహిళా సంఘాలు ఉంటాయి, ప్రతి బీడీ కార్ఖానా ఉంటుంది, ప్రతి దగ్గర పోయి వాళ్ళ బాధలు వాళ్ళ సాధనలు ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని వేధింపులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని కుల సంఘాల బాధలు ఉంటాయి, కొన్ని కూల ఇష్యూలు ఉంటాయి. వీటిని అన్నింటినీ అనవసరంగా టికెట్లు ఏమి రద్దు చేసేదో ఆడని చెప్పి వాళ్ళ గురించి అంతకంటే చర్చిస్తాం తరలాకుండా దాని గురించి ఒకసారి చర్చించడానే వాళ్ళ సమస్యను పరిష్కరిస్తే నా కోసం నిలబడతానే కానీ నీ మాట నమ్ముతాడు, వాడి గురించి పట్టించుకోడు, నీ మాట ఎట్లా నమ్ముతాడన్నాడు. కాబట్టి ఇప్పటికైనా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు ఎంతసేపు కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు. నేను ఒక్కడే ఇక్కడ కూర్చున్న అక్కలకు కానీ మీ 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నా, పోగొట్టుకున్న తర్వాతనే విలువ తెలుస్తుంది. ఆ విలువ ఎలా తెలుస్తుంది అంటే లక్ష్మణుడు ఇప్పుడు మా నిజంగా ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నా. మా ఒక ఎన్నమైన ఒక ఇష్యూ వస్తే బంజారా సోదరులు ముస్లిం సోదరులైతే అన్న బాధ్యత గోవర్ధన్ ఏ రోజు ఇన్వాల్వ్ కాలే. మాకు నిజాయితీ ఒకటే మాట్లాడినాడు, అది మీ లీగల్ సమస్య. ఎంపీ గారు మోహన్ గారు మా దొంగ నాయకులు ఈ మధ్యలో ఆగమైన వాళ్ళకు కూడా మీరు ఎలాంటి నాకు వాళ్ళంటే మీరంతే మీరు అన్నదమ్ములుగా కూర్చొని మాట్లాడుకోవాలన్నారు కానీ ఏ వర్గానికి సపోర్ట్ చేయలేదు. కానీ ఆ రోజు మా ముస్లిం సోదరుల యొక్క సపోర్ట్ తోనే మేము ఘనంగా జయంతి జరుపుకోగలిగినాం. ఆ గవర్నర్ కూడా వాళ్ళ మెప్పించి ఎవరి పండుగ వాళ్ళు జరుపుకున్నారు కానీ నిన్న 6 కూడా పండుగ జరుపుకోలే పరిస్థితి తీసుకొచ్చింది మా ఈ గవర్నమెంట్. అది మన వాళ్ళు మిత్రులు సోదరులు కూర్చొని ఆలోచించాలి. కాబట్టి గోవర్నర్ దగ్గర ప్రతి కుల బాంధవులను ఎలా కలుపుకొని పోవాలి, ఏ వర్గం అనేది తనకు సంబంధం లేకుండా ఈ రోజు తెలుస్తా ఉంది ప్రతి ఒక్కొక్క వ్యక్తులకు. కానీ ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ ఇయ్యలే. అందుకే మీరు ఎప్పుడైనా దయచేసి ఒక కార్యకర్తగా మీ వంతు మీరు కొట్టారండి, మీ వంతు మీరు ఫైట్ చేయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మీ ఊళ్ళో మీరు సర్పంచ్గా ఓడిపోయారు, దానికి గవర్నమెంట్ కారణం ఏంటన్నప్ప దర్పల్లి ఎలక్షన్లు జరిగినాయి, గన్నవరంలో ఎలక్షన్లు జరిగినాయి. దర్పల్లిలో 4 సర్పంచ్లు బాధ్యత ఫోటో పెట్టుకున్నారు. ఆ 4కి గవర్నమెంట్ ఇస్తాం. ప్రజలు ఎవరు పాల్గొన్నారో వాళ్ళు గెలిచిండు. మీరు కూడా ప్రజల బాధలు తెలుసుకోండి. బాధలో మేమున్నాం, మాకంటే ఒక నాయకుడు బాధ్యత గవర్నర్ గారు ఉన్నారు, మీ ధైర్యం ఉండనని చెప్పి వాళ్ళ యొక్క మన్ననలు పొంది ఓట్లు ఎందుకు పడాయన్నా, ఓట్లు ఎందుకు పడాయి 100% పడతాయి. కాబట్టి దయచేసి ఫస్ట్ మీరు ప్రజలతో మమేకమై మనం అందరినీ న్యాయం చేసే ఒక నాయకుడు ఉన్నాడనే బాధ్యత గౌరవం మీద విశ్వాసం పెట్టుకొని మీరందరూ ఈ రకంగా వర్క్ చేస్తే నేను ఈసారి కూడా చెప్తున్నా, రూలింగ్ లో ఉండి కూడా ఒక్క ఓటు కూడా ఊరు నుంచి లీడించే తమ్ముడు మీరు ఇక్కడ అంతా. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కువ మాట్లాడి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకునే దానికంటే ఇప్పుడు చాలా మంది ఒకటి మన అరవింద్ గారు ఉన్నారు, అస్తులు ₹1 కూడా ఇయ్యలే. కానీ ఓటు ఎందుకు వేస్తారో ప్రజలకు ఇప్పుడంతా మీరు వివరించలేకపోయింది. ₹1 ఊళ్ళకి రాలేవని తెలిసి కూడా ఒక ఓటు ఎందుకు ప్రజలకు వివరించలేకపోయారు. ఎందుకు వివరించలేకపోయారు? అరే నన్ను దానిలే ఈడు దానిలే ఓడు దానిలే ఓటు అయితే మేము పిలిచింది కదా, మేము బాగున్నామని అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ మనకు అభ్యర్థి బాగున్నా కానీ వేరే కాదు కదా, ఇక్కడ కూర్చున్న అభ్యర్థి బాగున్నా మన బాగున్నానే కదా. మనకు ఏ రోజైతే గోవాగా న్యాయం చేయడం అప్పుడు బాధపడాలి, అప్పుడు మనం కొంచెం అడిగినట్టు చేయాలి. కానీ ఎవరో ఏదో అన్నారని దానికి గోవలను మనం ముడిపెడితే మనంత మురుకులు ఎవరో ఉన్నారన్న. కాబట్టి మీకు రెండోసారి దయచేసి చెప్తూ ప్రతి ఇంటింటికి రేపటి నుంచి మనం చేయాల్సింది చాయ్ పే చర్చ మోడీ జరిపిడు కానీ బాలరెడ్డి గోవన కోసం చాయ్ పే చర్చ జరుపుకుని పానీ మీద కూడా చర్చ జరుపుకుని ఎండాకాలంలో పుల్లయ్య దగ్గర వాటర్ తాగుతాం కూడా అలా 3-4 ఉంటారు. ఎండకు ఈ టైంలో పోవద్దని నిలబడతారు 6. అలా అడగండి అన్న ఓడ కోటేస్తున్నారు 6 ఖచ్చితంగా చెప్తారు ఎందుకు చేయాలో.
ఎందుకు ఏదో అడగండి, వాళ్ళ దిగుండ్రి, వాళ్ళ మనసులో దిగుండ్రి, వాస్తవంగా చెప్పి నిజం కాదా అని. ఆయన కారు మీద బైక్ మీద వెళ్తేటప్పుడు ఆయన మేధస్కు పని కల్పించడం చేయాలి. అలాంటి కార్యకర్త మనం తయారైన రోజున ఖచ్చితంగా మన నాయకుడు గెలుస్తారన్న. మన నాయకుడు గెలిస్తే మనం గెలుస్తాం, మనం గెలిస్తే మన ఊరు గెలుస్తుంది, మన ఊరు గెలిస్తే ఊరు బాగుపడుతుంది. ఈ యొక్క కాన్సెప్ట్ పై మనం పనిచేసినాం అనుకో, నిజంగా ఇక్కడ ఎవ్వరు ఫెయిలర్ గారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఎగ్జాంపుల్ మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటే, పెద్ద పెద్దల హిస్టరీ మీద మనం నేర్చుకుంటే అందరూ మిస్ అయ్యలే, కానీ వాళ్ళ విలువను వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఒక కాలి చేతులు పడిపోయినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు ఎంత వాళ్ళను మేధస్సుని ఆలోచించినటువంటి ఈ సమాజం. అందుకే నిగి తెలిసిన రాకెట్ చూసి చప్పట్లు తెలిసింది మనమే విజయం సాధించిందని. కూలిపోతా ఉంటే నిశ్చేతులై నిస్పృహతో అంటే బాధతో మనం కూడా సైలెంట్ ఉన్నది మనమే, రెండు రకాలు ఆలోచించేది మనమే. కాబట్టి అది ఎందుకు కూలిపోయింది, దానికి కారణాలు ఏంది, ఇంకోసారి ఎలా విజయం సాధిద్దాం అనే దానికి చర్చ చెప్పకుండా ఆ దోషం ఎవరి మీద వేసేసి మనము బాధ్యం అయితే ఇది బాధ్యం కాదు. ఈ మధ్యలో వచ్చినాయి మొన్న అన్నారు, అన్నా ఈ మధ్యలో ఈ మండలానికి నువ్వే పెద్ద అయితే నా మాటను నీకు వాళ్ళు సాధన చేయడం ఒప్ప అంటాడు. ఎప్పుడు అంటాడు అన్న ఎంపీ ఎలక్షన్ లాగా అంటాడు. ఎలాంటి పరిస్థితి అంటే మీరు ఆలోచించుకోవాలి. మీరు జాయిన్ అయ్యేటోళ్ళు ఆలోచించుకోవాలి. మారుమూల ప్రాంతానికి ఒక బీసీ నాయకుడిని జిల్లా స్థాయిలో పీఠం పెట్టించినటువంటి ఏకైక ఘనత బాధ్యత గోవర్ధన్ గారిని. మీరు ఒక్కసారి చూడాలా, మళ్ళీ అక్కడ ఎవరైతున్నారు, ఎవరు కావాలో వాళ్ళే ఇస్తా ఉన్నారు. మరి అదే విషయానికి ఇవాళ రిజర్వేషన్ కూడా తీసుకున్నా, మోపాలు తీసుకున్నా, బిచ్పల్లి తీసుకున్నా, ఒక్కసారి పార్టీ ప్రెసిడెంట్ ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎప్పుడు ధైర్యాన్ని కోల్పో మండల బాడీని ఆశ్రయించు, మమ్మల్ని ఆశ్రయించు. అప్పుడు న్యాయం జరగకపోతే అప్పుడు నువ్వు బాధపడు. అప్పుడు మన గోవగా ఉన్నాడు, మనకున్న మన పార్టీ ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భువన. ఒక్కసారి దండం పెట్ట ఒక్కసారి మందరం జై భువన. మనుషులు లేకుండా ఒకరు లేపలేరు. అమలులోని హామీలు 400 నిర్వహించారు. మరి ఇవాళ చెప్పుకున్నట్టుంటే రైతు బ్యాంకు ఒక 2 ఎకరాలు చేసి ఒక 2 లక్షల మంది చేసి 6 లక్షల మందికి మర్చిపోయారు. మరి అట్లానే మరి గ్యాస్ సిలిండర్ 400 ఇస్తామని చెప్పిన నాయకులు మరి పేరుకు మాత్రమే ప్రకటన చేసి మర్చిపోయారు. ఎవరికైనా వచ్చిందా గ్యాస్ సిలిండర్? ఎవరు రాలే. ఇల్లు ఎవరికైనా వచ్చినాయా? రాలే. మరి స్కూటీలు ఇస్తున్నారు, చదువుకున్న పిల్లలకి స్కూటీలు ఇస్తున్నారు. మరి ఇచ్చారు ఎవరికైనా? ఎవరికైనా ఇచ్చారా? మరి ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో అనేక హామీలతో వేస్తున్నారు. మేము అన్ని వేస్తాం, మీరు ఎత్తమన్నారు. కానీ మన కేసీఆర్ నాయకుడు మనకు చెప్పకముందు పనిచేసిన నాయకుడు ఎవరైనా కేసీఆర్ చెప్పుకోక తప్పదు. ఎన్నికలు నడిపేస్తే మరి కళ్యాణ లక్ష్యం ఇస్తామని చెప్పినా అప్పుడు చెప్పలే. మరి ఎన్నికలు నడిపేస్తే బయటబాబు ఇస్తామని చెప్పినా చెప్పలే. కానీ ఆ పథకాన్ని బీసీ పంపిస్తాను ఎన్నికలు నడిపేస్తే చెప్పినా చెప్పలే. అది నష్టం జరుగుతాయి అనుకున్న పార్టీ నష్టం జరుగుతాయి అనుకున్నారని మరి తెలంగాణలో కొంతమందికి కొన్ని కుటుంబాలు పేదరికంతో అల్లాడిస్తుంటే మరి ఆ కుటుంబాలను కంపల్సరీ జనాభాలో అందరిలో సమభావమే అనే విధంగా అందరికి అన్ని కులాల సమాన భావంగా అక్కడ చేసుకొని పెట్టిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారిని దూరం చేసుకొని మా అమ్మలు బాధపడుతున్నారు, మా రైతన్నలు బాధపడుతున్నారు. ఏ పేద రైతు అయితే 2 ఇస్తాల భూమి ఉన్న పేద రైతు అనారోగ్యంతో చచ్చిపోతే, ఆ రైతు చనిపోతే, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోతే మరి రైతు బీమాని ఇచ్చి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన నాయకుడు కేసీఆర్. ఇక చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టారు. వీళ్ళు వచ్చి మరి 480 హామీలు ఇచ్చి అసలు రేవంత్ రెడ్డికి తెలంగాణకు సంబంధం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని అంచనా వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆ రోజు తెలంగాణ కోసం అనేక మందిలో పోరాటాలు చేస్తుంటే తెలంగాణ ఉద్యమాన్ని అంచేయడానికి తుపాకి వ్యక్తి గెలువెట్టిన వ్యక్తి ఎవరు అంటే, ఉద్యమంలో అంచవేసిన వ్యక్తి ఎవరంటే సీఎం ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు.
మరి అటువంటి వ్యక్తికి ఇవాళ మనం ఏదో సీఎం కేసీఆర్ తప్పకుండా ఉంటుంది కానీ గోవాలకు 2 సార్లు వేసినాం చూద్దాము అని మర్చిపోయి ఓటేస్తే ఇప్పుడు మన నోట్లే మనుగొట్టులు. కాబట్టి మళ్ళోసారి కూడా మనము తప్పిపోయి కాంగ్రెస్ గారు బీజేపీ గారు ఓటేస్తే మనకు గోసం తప్పయి. దయచేసి కార్యకర్త ద్వారా నేను మీతో కార్యకర్తలు, ఎందుకంటే మన పార్టీని లీక్ చేయడానికి కొన్ని జాతీయ పార్టీలు పెట్టుబడులతో కుళ్ళెక్కడి మన బీఆర్ఎస్ పార్టీని ఇచ్చిన చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాలు మనం తిప్పుకోవాలంటే నాయకులు పోతుంటారు వస్తుంటారు, కానీ ఎప్పుడు పార్టీ ఎల్లకాలం ఉండేది. మనం కార్యకర్తలుగా ఒక్క 3 నెలలు ఒక 50 బాధపడటం కావచ్చు, కానీ రాబోయే రోజులన్నీ మనం ఆ గ్రామంలో మరి చిన్న కార్యకర్త వాడు నెంబర్ మా గంగన ఉదాహరణ మా నామల గంగన చెప్తా. నామల గంగలకు ఎక్కడ లేదని అరే భయ మా పార్టీలకు రా, మా పార్టీలకు రా పాపం అయినా పార్టీలకు వస్తే నువ్వు ఏమిస్తావు? ఎందుకోసం నీ పార్టీ ఎవరి కోసం పనిచేసింది? ఏ రైతు కోసం పనిచేసింది? ఏ బీదల కోసం పనిచేసింది? ఎందుకోసం పోవాలి పార్టీ కోసం? 1500 మంది విద్యార్థులు తెలంగాణ కోసం పోవాలన్న బిడ్డలు చెప్పినందుకు మీ పార్టీలకు రావాలి. చెప్పు. ఇవాళ మోడీ ఉదాహరణ చెప్తున్నా, ఇదే బీజేపీ మన ఎంపీ అరవింద్ ఉన్నాడు, 5 ఏళ్ల కింద ఏమన్నాడు, పసుపు తీసుకొస్తాం అని చెప్పి పాట పేపర్ రాపించిండు. రాసిచ్చి ఆ పసుపు తీసుకురాలేదు ఇప్పటిదాక. మళ్ళీ ఎలక్షన్లో కొన్ని మాటలు చెప్పి మనందరూ బీజేపీ మనం జాగ్రత్తగా ఉండి ఈసారి ఆయనకు ఓటుతో చేయాలని చెప్పారు. అహంకారపూరితమైన మాటలు. ఆయన ఇప్పుడు మోడీ గారు మనం నచ్చినాం. అంతకుముందు కూడా తెలంగాణకు మోడీ గారు చేసినది ఏం లేదు. తెలంగాణకు వస్తే అప్పుడు ఏం ఆలోచించకుండా చీకట్లో లైట్లు బంద్ చేసి తెలంగాణ ఇచ్చినట్టే, మా తెలంగాణ అవమానించినట్టే కదా మోడీ గారు. మరి తెలంగాణ ఇష్టం లేదు, మా ఓటు కావాలి, నీకు తెలంగాణ ఇష్టం లేదు. ఈ రకంగా మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఎవరికి సంబంధించకుండా కదా, ఎవరికి సంబంధించకుండా ఏం చేసిందని చెప్పి తెలంగాణ ఇచ్చిందని చెప్పిన మూర్ఖుడే మోడీ గారు అని తెలియస్తే మరి ముఖ్యంగా ఇక మన మైనారిటీ సోదరులు ఇప్పుడు గమనించాలా, అన్ని కులాలకు సమాయత్తంగా, అన్ని మతాలకు సమాయత్తంగా మరి ఏ కులాన్ని కూడా పక్కన వేయకుండా మరి రంజాన్ ఏదైనా మరి రంజాన్ కానుకగా ఆ రోజు బట్టలు ఇచ్చేవారు. ఈ రోజు ఇచ్చిన మైనారిటీ సోదరులు గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మహిళలు కూర్చుంటే ఇద్దరు ఇస్తున్నారు, కానీ మనల్ని గుర్తించే నాయకులు లేరు. కేసీఆర్ గారు ఆ రోజు ఇద్దరు కాకుండా రంజాన్కు ప్రతి పేద బిడ్డ కొత్త గుడ్డలు వేసుకోవాలని మరి రంజాన్ కానుకలు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు తెలియజేస్తూ ఇక వేరే టైం ఉంది కాబట్టి దయచేసి ఎప్పుడుండే పార్టీ ఇదే గులాబీ జెండా. ఈ గులాబీ జెండా ఎప్పుడు కూడా చాలా ఉండేది. మన కేసీఆర్ నమ్ముకుందాం, మన గోవాను నమ్ముకుందాం. కార్యకర్తలుగా మనం అందరం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మన గౌరవనీయులు ఎంపీ గోవాలుగా గెలిపించుకొని మరోసారి రేగులం జెండా ఎగరవేస్తామని సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై గోవా. పార్లమెంట్ అధ్యక్షుడు అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి, అలాగే మాజీ ఎమ్మెల్సీ వీడిగౌడ్ అన్నయ్య గారికి, స్టేజీ మీద ఉన్నటువంటి నా తోటి నాయకులకి, మా ముందున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నా తోటి కుటుంబ సభ్యులకి, ప్రెస్ వారికి అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తాను, ఇవాళ మన కళ్ళ ముందరిని వడ్ల కుప్పలు కనబడతా ఉన్నాయి. ఆ వడ్ల కుప్పలకి ఈరోజు బోనస్ ఇస్తాం 500 అని చెప్పిను, కానీ అడ్లు అమ్ముడు పోతున్నాయి, కానీ ఇప్పటి వరకు మనకు బోనస్ అనేది రాలేదు. కాబట్టి గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు కళ్యాణ లక్ష్మి 75,000 50,000 ఉన్నాయి, దాన్ని 1,00,000 చేస్తామని చెప్పిను. అధికారంలోకి మళ్ళీ రాగానే చేసిను. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీరు
అందరూ ఇది గ్రహించాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మన పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలో కూడా 2 బీజేపీ, 2 కాంగ్రెస్, 3 టీఆర్ఎస్ గెలిచింది. అంటే మనకి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎక్కువగా వచ్చినాయి. కాబట్టి రాబోయే ఈ ఎంపీ ఎలక్షన్లలో కూడా మన బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ నిజామాబాద్ రూరల్ కానివ్వండి, అర్బన్ కానివ్వండి, బోధన్ కానివ్వండి, ఆర్మూర్ కానివ్వండి, మన కార్యకర్తలకి ఏ సమస్య వచ్చినా కానీ పట్టించుకునేటువంటి నాయకులు లేరు. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా పట్టించుకోవాలంటే ఇవాళ ఎంపీ అభ్యర్థిగా మన బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించుకున్నట్టయితే మన కార్యకర్తకి ఏ సమస్య ఉన్నా కానీ మన అందరు చెప్పడమే మన సమస్యలు కూడా తీర్చాయి. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక్కొక్కరు 50 నుండి 100 ఓట్లు వేయించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు తెలంగాణకు వచ్చినటువంటి సమస్యని మన పార్లమెంటులో గలం తీర్చాలంటే ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించినట్టయితే మన తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల్ని రేపు పార్లమెంటులో చర్చించేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి గవర్నర్ గారికి కూడా ఆర్మూర్ కానివ్వండి, ఇంకా వేరే కాన్స్టిట్యున్సీలు కూడా పరిచయం ఉన్నాయి. కాబట్టి లాస్ట్ టైం లాగా మనం అందరం కూడా నెగ్లెక్ట్ గా చేయకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి ఒక్కొక్క కార్యకర్త దాదాపుగా 50 నుండి 100 ఓట్లు వేయించి ఎంపీగా మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపియాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే కార్యకర్తలు చాలు అంటున్నారు. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకుండా ఏవైతే మాట్లాడాలో, మనం ఏదైతే చేయాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. కొత్త విత్తనాలు వేస్తే దిగుబడి పెరుగుతుంది. కానీ మనము పాత చింతకాయ పచ్చడి లెక్క ఇట్లాంటి సభల మీద నమ్ముకున్నాం. మనం ఈ సభలో ఆ అరవింద్ చేస్తలేదు. వాడు ఒక్కసారి మాట్లాడితే 1,00,000 మంది చూసేటట్టు వీడియో చేసి పెడుతున్నాడు. ఆ వీడియోని కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు మాలాంటి వాళ్ళు దాన్ని ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ ఫార్వర్డ్ చేసుకుంటా ఆఖరి ఓటర్ దాకా ఆయన గురించి వాడి గురించి తీసుకెళ్తున్నారు కింది దాకా. మనం కూడా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ చాలా గొప్పది. అడ్వర్టైజ్మెంట్ తక్కువ ఉంది. ఒక గోద్రేజ్ కి హాజల్స్ కి పోటీ పెట్టాలనుకో, ఏది క్వాలిటీ? గోద్రేజ్ క్వాలిటీ, హాజల్స్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఓటర్ కొడుతుంది. డిజైన్ మంచి డిజైన్లతో తీస్తుంది. మన సార్ కూడా మంచి ప్రోడక్ట్, కానీ ప్యాకేజింగ్ కరెక్ట్ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం వాట్సాప్ లో ఉన్నాం, ఫేస్బుక్ లో ఉన్నాం, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాము, తర్వాత ట్విట్టర్ లో ఉన్నాం, అన్నింటిలో ఉన్నాం మనం. కానీ మనము మనసారి కోసము ఏం చేస్తున్నాం అనేది మనం సరిగ్గా పట్టించుకుంటలేదు. సార్ ఏదైనా పోస్ట్ పెడితే దాన్ని షేర్ చేయాలి, దానిలో ఏదైనా కామెంట్ చేయాలి, ఎవరన్నా వేరే పార్టీ పెడితే దానికి రిప్లై చేయాలి. ఎలక్షన్ కంటే ముందు మనము చాలా దగ్గరగా వచ్చినా కూడా అది స్టార్ట్ చేసినాం. మీకోసం మనం మాట్లాడుకున్న పిల్లలు వాట్సాప్ గ్రూప్ ప్రతి గ్రామానికి తయారు చేసిండ్రు. గ్రామానికి బూత్ లెవెల్ దాకా తీసుకెళ్దామని చాలా ప్రయత్నం చేసినాం. కానీ లాస్ట్ మినిట్ ఆ పని మనం చేసినాం. కానీ ఇప్పుడు ఇంకో నెల రోజులు టైం ఉంది. ఒకటి ఇంకోటి ఏంటంటే గ్రామ స్థాయిలో బూత్ కమిటీలు స్ట్రెంథెన్ చేయాలి. మనం గ్రామ స్థాయిలో బూత్ కమిటీలు స్ట్రెంథెన్ చేయాలి. అట్లీస్ట్ ఒక 5 గట్టోళ్ళు ఉండాలి. 5 మినిమం గట్టోళ్ళు ఉండాలి. మినిమం 10 మంది ఆ కమిటీలో ఉండాలి. ఆ కమిటీలో ఉన్న వ్యక్తి పార్టీ కమిట్మెంట్ తో పనిచేయాలి. కొంతమంది నేను చూసాను, ఒక కులం పేరు చెప్పి అరవింద్ కలిసి వస్తారు, ఇక్కడ మాత్రం కండవ వేసుకొని కూర్చుంటారు. అది కరెక్ట్ కాదు. దీనివల్ల మనం ఓడిపోయాం, కలిపట్ల ఓడిపోయడానికి కారణము బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఎందుకు ఆపాదించేది ఆ రోజు ఈ జీవన్ రెడ్డి గారు కానీ ఇంకా ఇతరులు కానీ ఎవరన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ మెజారిటీ పోయింది. కానీ బదనామైంది మాత్రం సీనియర్ మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ఎందుకంటే వాళ్ళంతా చిన్నోళ్ళు, తిను పెద్ద మనిషి కాబట్టి ఇక్కడ తప్పేదో జరిగింది.
మనకు తెలియదు. మన పాటల్లోనే డాన్సులు చేసుకుంటా డబ్బులు వేసుకుంటా ఎగురుతా ఉంటాం. మనం వెనకాల ఏం జరిగిందని తెలియదు. ఎంపీ ఎలక్షన్ల మొత్తం కులం ఫీలింగ్ తీసుకొచ్చి కొద్దిమంది మన దగ్గర ఉన్న వాళ్ళే అది చేసింది. తర్వాత మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇటు వచ్చింది. మరి వాళ్ళ దగ్గర ఏమైనా పని తీసుకున్నారంటే లేదు. దయచేసి అందరికీ కాళ్ళు మొక్కి దండ పెట్టి చెప్తున్నా నేను, అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు పోతే ఒక మంచి నాయకుడిని మనం పోగొట్టుకుంటాం. ఈ రోజు ఒక ఎమ్మెల్యేకి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఓవర్ క్వాలిఫైడ్ అంటే ఒక ఉద్యోగం ఉందనుకో, డిగ్రీ దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే దానికి పీజీ పర్సన్ పోతే మీకు ఇయ్యాలి, దానికి పీజీ కాదు డిగ్రీ కాదు సమానం అంటారు. మన సార్ ఓవర్ క్వాలిఫైడ్, దానికి ఎమ్మెల్యే కంటే ఎక్కువ చదువుకున్న అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈ అవకాశము ఆ ఉద్యోగ అవకాశం ఇప్పుడు వచ్చింది, ఒక ఎంపీగా ఇప్పుడు వచ్చింది. కాబట్టి దయచేసి మీ అందరూ ఇక్కడ వాళ్ళకి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, మనం ఎవరికి భయపడేది లేదు, క్యారెక్టర్ తక్కువ లేదు, తను చేసిన పనులు తక్కువ లేవు. ఈ రోజు బాన్సాల కానీ ఆర్మూర్ కానీ పాల్కొండ కానీ ఇక్కడ కానీ కోరికలో ఉన్న మన ప్లేస్ ఏదైతే ఉందో తను ఇంత ముందు పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళలో ఉన్నారు. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు మనం ఏదో ఓడిపోయామని చెప్పి ఎవరో వచ్చి మన పార్టీ నాయకులను పార్టీ మార్చుకుంటా తీసుకుపోతా ఉంటే మనం భయపడే అవసరం లేదు. ఎవరు కమిట్మెంట్ ఉన్న పార్టీ కట్టుబడి ఉన్న నాయకులు జెడ్పీటీసీ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్సీ గారు కానీ మన వీజీ గారు కానీ నాన్న కానీ ఎంపీపీ గారు కానీ క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్న వైస్ ఎంపీపీ పార్టీ ప్రెసిడెంట్ సొసైటీ మన పులి ఎల్ఐడిపల్లి మన జనరల్ సెక్రటరీ పులి కానీ సొసైటీ డైరెక్టర్లు కానీ కమిట్మెంట్ తోటి ఉన్న వ్యక్తులు కాబట్టి ఈరోజు ధైర్యంగా రంగు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళని నమ్మండి. వాళ్ళ కోసం మీకోసం మేము నిజామాబాద్లో మీకోసం ఈ 5 సంవత్సరాలు కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. ఒక ఎంపీ గెలిస్తే మీ అందరికీ ఒక ఛత్రి వస్తుంది, ఒక గొడవ వస్తాయి, అది మర్చిపోవద్దు. నిద్రపోవద్దు, నెల రోజులు కష్టపడండి. దయచేసి మనందరం కష్టపడతాం, నిద్రపోవద్దు కష్టపడతామని తెలియజేస్తూ మరి ఇప్పుడు ఇఫ్తార్ విందులకు వెళ్ళాలి. నేను ఒక దిక్కు తను ఒక దిక్కు. మరి ఇప్పుడు మాట్లాడదు మీరు మాట్లాడతారు. మన గౌరవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ అనుకుంటున్నాం, కానీ నిజంగా గోవాలో ఓడిపోలే. ఇక్కడ ఉన్న మనం అంతా ఓడిపోయినాం. ఎందుకంటే గెలుపు ఓటములు సహజం. అంతేగాని ఇవాళ ప్రతి విలేజ్ లో ఏమైతుందంటే ప్రతి ఒక్క కావాల్సిన భయపడుతున్న వల్ల నిజంగా మా నెలవెల్లిలో చిన్న ఇష్యూ అయిందని ఒక ఇసుక డాక్టర్ తీసుకొని 15 రోజులు అవుతుంది. నువ్వు పార్టీ చేంజ్ అయితేనే నేను ఇసుక ఇసబెట్టమని చెప్తున్నాను, డాక్టర్ ఇసబెట్టమని. అట్లాంటి చాలా మందిని భయపడుతూ ఇవాళ ఇది చేస్తున్నారు అన్న. దానికి గతంలో మనకు ఏ విధంగా పాలన ఉండే, ఇప్పుడు ఏ విధంగా పాలన ఉంది. అహంకారానికి ఆత్మగౌరవానికి ఉన్న తేడా ఉందన్న. ఇవాళ అహంకారంతో ఎన్నో బాధలు పెడుతున్నా కానీ మనం ఆత్మగౌరవంతో బతికి గోవన్నను గెలిపించుకుందామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై గోవన్న. నేడు ఇందర్వాయి మండలానికి బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మొదటిసారిగా ఇందర్వాయి మండలానికి వచ్చి కార్యకర్తల సన్నిహిత సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బాజిరెడ్డి గోవన్న గారికి, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పీటీ గోవన్న గారికి, జడ్పీటీసీ సుమన గారికి, మరి మా ఎంపీటీసీల గారికి, వైస్ ఎంపీపీ గారికి, మా తాజా మాజీ సర్పంచ్లకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా మహిళా అక్క చెల్లెలకు అందరికీ, మరి పాత్రిక మిత్రులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరు నాయక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు చాలా మంది నాయకులు చాలా విధాలుగా మాట్లాడారు. వారి యొక్క భావాలు చెప్పడం జరిగింది, వారు పడ్డటువంటి కష్టాలు చెప్పడం అనేది. కానీ కొద్దిగా చిన్న బాధ ఏం కలుగుతుందంటే, గోవన్న గారు 6 సార్లు పోటీ చేస్తే 4 సార్లు ఓడిపోయిండు, 2 సార్లు ఓడిపోయిండు, 4 సార్లు గెలిచిండు. ఆయనకి పొట్ట కాదు, ఓడిపోతే ఏమి జరగదు. 10 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళకేమైనా పరగొట్టదా? మనకేమైతుంది మా అంటే 5 ఏళ్ళు, అది కూడా గ్యారెంటీ లేదు. 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం నడుస్తుందని గ్యారెంటీ లేదు. చాలా బలమైన పార్టీ ఉన్నది, బలమైనటువంటి నాయకత్వం మనకు ఉంది కాబట్టి మనం గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మన అన్న ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి ఉన్నారు, బీజేపీ నుండి అరవింద్ ఉన్నారు. సింపుల్ గా కొన్ని పాయింట్లు చెప్తాను నేను.
అరవింద్ రాయ్కి గతంలో మన నాయకులు ఓట్లు వేశారు మన ప్రజలు. 5 సంవత్సరాలు అవుతూ ఉంది. 5 రోజుల్లో బాండ్ పేపర్ రాసి పసుపు బోర్డు తెస్తున్నారు. 5 సంవత్సరాల కాలం చెల్లింది, కానీ వారు చెప్పిన మాట నిలబడతారు. కాబట్టి బీజేపీ అందరికీ ఏంటంటే బీజేపీకి మోడీ మళ్ళీ ప్రధాని కావాలని చాలా మందికి భావం ఉండొచ్చు. 400 సీట్లు బీజేపీని గెలుస్తారని చెప్పినప్పుడు జిల్లా పరువు తీస్తున్నటువంటి వ్యక్తి, ఎవరిని కూడా జిల్లా పరువు తీసి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తి, వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళు గౌరవలేని వ్యక్తి, ఒక్క వ్యక్తి ఓడిపోతే మోడీకి పడగొడే కూడా ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మన బీజేపీ నాయకులు కూడా నేను ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్న స్పీచ్ ద్వారా విన్నా కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ మనం ఒకసారి తీసుకున్నట్లయితే 400 హామీలు, 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలో 13 అంశాలు. వాళ్ళు ఏం చెప్పారు? ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటే ప్రజలు నమ్మారు. ఇక్కడ గవర్నర్ చెందడో కేసీఆర్ ఏదో అని చెప్పి అనుకోలేదు. మీరు చేస్తున్న దానికి ఇక రెట్టింపుగా మాకు పనులు చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మరి ప్రజలు ఓటేశారు. 100 రోజులు అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఏదైనా ఒక్కటైనా అయిందా? రైతు బంధుకు 7,000 కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా డైవర్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా రైతు బంధు రెట్టు 15,000 ఇస్తామన్నారు. మనం చెప్పిన 10,000 కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా రుణమాఫీ నిరంతరం ప్రక్రియలో ఉంది కాబట్టి ఆఖరి ₹1,00,000 వరకు ఏదైతే ఉందో ఆ నిధులు కూడా విడుదల చేసినాక కూడా ఎన్నికల కమిషనర్కు కాంప్లైంట్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఏదైతే కళ్యాణ లక్ష్మి 1,00,000 నుంచి 1,00,000 మనం ఏదైతే ఇస్తున్నామో అది ఇస్తూనే 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇయ్యలే. అంటే అదేవిధంగా 2,000 పెన్షన్ నుంచి 4,000 చేస్తామన్నారు, అది చేయలే. మా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి మహిళకు 18 సంవత్సరాలు చెందిన ప్రతి మహిళకు ఇస్తామన్నారు, అది చేయలే. అంటే ఇప్పుడు ఏదైనా ఇంప్రూవ్మెంట్ అవుతుందంటే గతంలో మన ప్రభుత్వం చేసిన వాటికి మాత్రమే అవుతుంది. అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ కాంగ్రెస్ అవకాశం ఇస్తే ఏ పనులు చేయరు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా గోవాన నిలదీయడానికి మనకు నాయకుడు కావాలి, మన పార్టీ నిలవడాలి. కాబట్టి దానికి సరైన నాయకుడు మన గోవాన. కాబట్టి కేంద్రంలో తెలంగాణ కావాల్సిన హక్కుల గురించి కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేరడానికైనా గట్టిగా వాళ్ళకు క్వశ్చన్ చేయాలంటే మనకు నాయకుడు కావాలా. దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే రూరల్ కాన్స్టిట్యూన్సీ నుంచి 2 సార్లు వారు మనకు ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించారు. ఈ రోజు ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్ కానీ రోడ్డు వేసుకున్నా కానీ ఏ డెవలప్మెంట్ చూసినా గోవన్న చేసిందే ఉంది. మరి సీఎంఆర్ నుంచి కానీ మన అనేకమైనటువంటి ఎల్ఓసి రూపంలో కానీ ఎన్నో సేవలు వారు అందించారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మోదీ పేరు తీయకుండా జయ శ్రీరామ్ పేరు చెప్పకుండా అరవింద్ గారు నా ముఖం చూసి నన్ను చూసి ఓట్లు వేయమనే ధైర్యం ఉందా అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈ రోజు గవర్నర్ పేరు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము గవర్నర్ పేరు చేసి పేరు చెప్పి ఓటు అడుగుతాం, నీకుందా ధైర్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వారు ఏ పని చేయలేరు. మన గవర్నర్ ఎన్నో పనులు చేశారు. మనం గట్టిగా ఈ కొన్ని సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజలు పొరపాటు చేసుకున్నామనే ఆలోచనలో ఉన్నారు. మనం పోయిన వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవద్దు. ఎందుకంటే పోయిన వాళ్ళంతా ఏ రోజు కూడా పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళు కాదు, పార్టీ జెండా పట్టిన వాళ్ళు కాదు, రెడీమేడ్ గా వచ్చిరు. పార్టీ భావాజాలం తెలియదు, పార్టీకి చేసే పనుల గురించి విలువలు తెలియదు. కాబట్టి మధ్యలో వచ్చిరు, మధ్యలో వాళ్ళతో మనం పరగొనేది ఏం లేదు. ఆ చెత్త అంతా మన దగ్గర జమ అయింది, ఆ చెత్త ఇప్పుడు అక్కడే జమ అవుతా ఉంది. ఏదైతే ఆ చెత్త మనకు నష్టం చేసిందో ఆ చెత్త రేపు తప్పకుండా అవతల నష్టం చేయడానికి సిద్ధమవుతుంది. మనం ఎలాంటి కూడా అధైర్యపడవలసిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్నగారికి నేను ఒకటే కోరుతా ఉన్నానన్న, అన్నగారు ఏదైతే కార్యకర్తలు ఉన్నారో రేపు గెలిచినాక కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మా కుల బంధువులు ఉన్నారు, ఇంకో ఉన్నారని మాత్రం దగ్గర చేసే పరిస్థితి తీసుకోవాలి. ఈ రోజు నిలబడాలి మీ వాళ్ళు పార్టీ వాళ్ళని చెప్పేసి మనం ఖచ్చితంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు నిన్న చూసిన మనం నిజామాబాద్ మీటింగ్ లో అరవింద్ గారు మన ఎమ్మెల్యే భూపతి గారు ఇద్దరు చూసి కలిసి మంచిగా మాట్లాడుతున్నారు. గతం నుంచి కూడా వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. మరి ఈ రోజు కూడా
అధికారంలో ఉంది. గతంలో మనం అధికారంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మనపై ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా అధికారంలో ఉన్న వాళ్ళపైన చేస్తారు. అది తప్పు కూడా భావించాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది. దానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. హిందూ భావజాలంతో పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి తీసుకు ఎక్కడైనా వాళ్ళు తిరుగుతురా? జవహర్ నెహ్రూ రాయేమో భగవద్గీత చదివారు, నాకు తెలిసినట్టు. ఫిరోజ్ ఖాన్ గాంధీ ఏమో ఖురాన్ చదివారు. రాజీవ్ గాంధీ గారి ఒక సతీమణి సోనియమ్మ బైబిల్ చదివారు. ఉన్న సెక్యులర్ అంతా సెక్యులరిజం అంతా రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. మరి మనం ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళ పట్ల మాట్లాడండి. కానీ ఆ ధైర్యం లేదు. ఆ రెండు పార్టీలు ఒకటే. ఆ రెండు పార్టీల గురించి మనం పెద్ద వర్ణించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసిన పనుల గురించి, రేపు రాబోయే రోజుల్లో చేయించిన పనుల గురించి మనం మాట్లాడుకొని ప్రజల్లో వెళ్దాము. ఏదున్నా ఇంత పెద్ద సైన్యం ఉంది, అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, చిన్న విషయం, గవర్నమెంట్ ఎవరైనా ఉంటే ఒక్క నిమిషం మాట్లాడతా భాషలో, గవర్నమెంట్ ఎవరైనా ఉంటే చేయలేకపోవడం. जय पंजाब। तो मैं से अंदर बारे रिक्वेस्ट है कसन का तो अपना 18 बच्चा भरा ले कहता नहीं। आज अपन जाते नाम लेता नहीं काल एक मीटिंग आने कांग्रेस साहब जाते हैं कांग्रेस वाले एक बार अर्थम करे सर। आज अपन कोडुगु में समस्या तीर्थ तो केसीआर और रईतु बंधु पट्टाई को जरा दिनों अपन से अर्थम करे सर। आज सेवालाल महाराज जयंती केसीआर अपने लेके सेवालाल महाराज अपने गौरव दिनों को तो केसीआर दिनों। आज अपना हाथ ताने ग्राम पंचायत दिनों को तो केसीआर दिनों। आज अपना तरह सरपंच एमपीटी तो अपने रिजर्वेशन दिनों को तो आज केसीआर दिनों। आज अपन केर से आंगेर जाते आंगेर कोरिका को तो जाते अपन जाते बेचने प्रयत्न न करो बना तब घर जाता नहीं दाज एक बार चिन्ह तब एक बार आत्म परिचय करो अपने ना थोड़ी समस्या है ना ये कोई भी हुक्रे बोले अपने उधर स्वार्थ वगैरह सारी मंडल अपने इंदर वाली मंडल गोर सारी हाईवे पर सेम पार्टी पे अपन नायक अपोजिट जान अपन धरना की तो जाते करता ऐसे समस्या में एक और मानी एक ही लड़े नहीं एक काय कर लग रहे पूरा हमारे कांग्रेस पार्टी में आवाज को वो जिला प्रेसिडेंट कराचा कैसे गोरे जाते वो मंडल प्रेसिडेंट कराचा जाते न पार्टी का मतलब से जात वेरू पार्टी वेरू हम बोली अपन जाते वेतरे छे आज आबेलुगा भी अपने जो भी को केसीआर थी अच्छो कामा हुए छे आज गोवना दगर दगर 40 संवत्सराल पक्का आतंक करो गोर भाई की भरण छे गोर माटी नमक में भरे गोर भाई ने तो आठो इज्जत दिन आज अपन देख लो अपन ताने का समस्या तो हर गोर माटी करना है केरी कोरी करो और पंद्रह में गोरा और पढ़ित के लिए पर आज कांग्रेस है वहां एक जगराम पल्ली जहां मोड़ जाते हैं हमारा भी ये गोड़ी परले भी खड़े परले जाओ कोई मोड़ जाते वो मोड़ जाते कोई मोड़ा कर तो गोर माटी काई काम है जाते वेतरे कौन है इन्हें नंबर अपन चालना है तो एक बार अपन गुड़ी पर भी आया बोना आंगनबाड़ी गुड़ी भी अपन काय करे सो कामा कीनो आज आखिरी टाइम से अपन एक बार आलोचना कर अपने जब भाई ने चालो अपन समस्या में और समस्या का लीधो आज अपन निजामाबाद जिला में बंजारा भवनेकर का 8 करोड़ मंजूर की ये सारी राष्ट्र में कभी की बोली अपन कांस्टिट्यूंसी में हर मंडल बटी अपन तमाम जो भी आया को हर भाई ने हर बहन अपन ताने विचार करता नहीं अपन हर मंदिर अपन चर्चा करता नहीं एक बार जिताया करता तुम से तान लाडोगंतु సేమ్ హాత్ జోడని మనవి కరుచు మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వీడియో అన్న గారిని మాట్లాడి గారికి జగన్ రెడ్డి గారి పార్టీ నాయకులకు మా ముందు కూర్చున్నటువంటి తోటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పత్రికా సోదరులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నా ఇందల్వై మండలంలో చాలా పటిష్టవంతమైనటువంటి పార్టీ నేను చెప్తున్నానంటే ఇంతకుముందు మోహన్ నాయక్ గారు కానీ ఇంతకుముందు ఇతర సోదరుమని మాట్లాడినప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈరోజు ఆ రోజు ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా తండోపతండాలుగా మన ఎన్నికలు వచ్చారు సమన్వయత కూడా వచ్చారు కానీ తీరా ఎన్నికలప్పుడు
మన వాళ్ళు మనం గెలుస్తున్నాంలే, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంది, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని చేసినాం కదా 10 ఏళ్ళు, తప్పకుండా ప్రజలు రైతాంగం అసలు బలిన వర్గాలు తప్పకుండా మన ఎంబటి ఉంటారు, మన గవర్నర్ గారిని గెలిపిస్తారు, కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి భావించి మరి సభలో పాల్గొన్నారు, ర్యాలీలో పాల్గొన్నారు, ఇంటింటికి ప్రచారం చేయడంలో కొంత మర్చిపోయారు. అది మన లోపం జరిగింది. దయచేసి ఒకటే కోరుతా ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిందంటే కేవలం 1.8% మాత్రమే, 1.8% మాత్రమే ఓట్ల తేడాతోని అధికారంకి వచ్చింది. అది కూడా కేవలం 64 సీట్లు వచ్చినాయి, మనకు 39 సీట్లు వచ్చినాయి. ఇంకా మన ఎమ్మెల్యేలు ఎవరన్నా ఆశావాళ్ళు ఉంటే తీసుకోవాలనే అవకాశంతో ఈరోజు 3 ఎమ్మెల్యేని మన పార్టీ నుంచి మార్చుకున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా మీ అందరికీ, చాలా మంచి హుషారుగా ఉద్రేకంతో మాట్లాడేది మీరందరూ. ఈ రోజు మనం పార్లమెంట్ సభ్యుని గెలిపించుకున్నట్లయితే మన నిజామాబాద్ రోడ్లకు మొత్తం 7 నియోజకవర్గాలకు ప్రతినిధిగా బాధ్యత గోవర్ధన్ గారు ఉంటారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, కామధేను లాంటి బాధ్యతని గోవర్ధన్ మనం ఓడగొట్టుకున్నాం. కాలపూట విషయం లాంటిది మరి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు, గెలిపించారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు కేసీఆర్ పట్ల మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ఉన్నటువంటి మంత్రుల పట్ల ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లాంటి మహత్తరమైన ప్రాజెక్టు మీద కేవలం ఒక మేడిగడ్డలో, అది 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మేడిగడ్డ, 1,00,00,000 కోట్ల ప్రాజెక్టు మొత్తం అన్ని కలిపితే 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే మేడిగడ్డలో 400 పిల్లర్స్ ఉంటే కేవలం ఒక 3 పిల్లర్స్ వంగిపోయింది. దానికి కాపర్ డ్యామ్ లాగా అడ్డం కడితే మొత్తం నీళ్ళన్నీ కూడా ఉంది, ఈరోజు పంటలు వండింది. కానీ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంటలు నష్టపోతున్నాయి, పంటలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి పొలం పంట వచ్చిందాకా వాళ్ళ పరిపాలన చేతగానే మన కేసీఆర్ గారు చెప్తే ఈరోజు నాగర్ సాగర్ నీళ్లు ఇచ్చిపెట్టారు. ఇదే మేడిగడ్డ కూలిపోయింది, కాళేశ్వరం బంధం మునిగిపోయింది అన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో గాయత్రి పంప్ హౌస్ నుంచి మరి పొలంపాట వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్ళు ఇచ్చారు. ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, వాళ్ళు చదువుకోవడానికే అయిపోతుంది తప్ప ఏమాత్రం కూడా పరిపాలన మీద ఇల్లు కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, అందరూ కలిసికట్టుగా రేపటి నుంచే మరి బూత్ కమిటీ చేసుకొని కొత్తగా మళ్ళీ రివైవ్ చేసుకొని మరి ఎన్నికల్లో మళ్ళీ ఇందర్వాయలో మన కేవలం ఒక 650 మైనస్ 650 ఓట్లు తెచ్చుకుంటే ఇక్కడ మెజార్టీ ఒక ఓటు వచ్చేది. ఇప్పటి నుంచే ఒక్క ఓటు మెజార్టీ మనం తెచ్చుకుంటామని ఒక కంకణం కట్టుకొని పోతే తప్పకుండా మంచిగా 45,000 మెజార్టీ ఇందర్వాయలో మండలంలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు 50,000 40,000 చెప్పకండి, ఒకటే ఓటుకుని పోతున్నామని చెప్పండి. కాబట్టి దయచేసి ఆ విధంగా పోవాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఇందర్వాయ మండలంలో మరి మంచి మెజార్టీ తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇందర్వాయ మండల ఉంచే సాధించు ఇందర్వాయ మండల టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు బీజేపీ గారు, మన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మరి ఈ మండల ఎంపీపీ అధ్యక్షులు సోదరుడు రమేష్ నాయక్ గారు, సోదరిమణి సుమన రెడ్డి గారు, జయపీటీసీ గారు, సీనియర్ నాయకులు ఎస్ఎస్ఎల్ రూరల్ కన్వీనర్ రాషన్ కుమార్ గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు
చిన్నగడ్డ దాస్ గారు, అదేవిధంగా వైఎస్ఎంపీ అంజయ్ గారు, పాసం కుమార్, పూరి శ్రీనివాస్ గారు పార్టీ జనరల్ సెక్రటరీ, శక్తి పీరీస్ గారు పార్టీ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా మోహన్ నాయక్ రైతు సమితి అధ్యక్షులు, తేలి విజయ్ సర్పంచులు, మోహన్ నాయక్ స్టేషన్ తాండా, చందర్ వెంగల్పాయ్, చందర్ ఇందల్వాయ్, లక్ష్మారెడ్డి నొల్లవెల్లి, నంబర్ సింగ్ సీతారాం నాయక్, ఎంపీటీసీ తలారి బాబురావు గారు, అశ్విని శ్రీనివాస్ గారు, తాటిపూడి శ్రీనివాస్ గారు, చింతల్ దాస్ గారు, రవి గన్నాల గారు, సరిత సుధీర్ లోలం గారు, సుధాకర్ ఇందల్రాయ్ గారు, షేక్ హుస్సేన్ కోఆప్షన్ సభ్యులు, కృష్ణయ్య ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్, అదేవిధంగా పులి వసంత పార్టీ మహిళా అధ్యక్షురాలు, కాశీరామ్ గారు పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఇందల్వాయి, సుధాకర్ ఇందల్వాయి ఎంపీటీసీ, అదేవిధంగా సీనియర్ నాయకులు సోదరులు గడుకోని శ్రీనివాస్ గారు, సంజయ్ రెడ్డి గారు, మన పాల కిషన్ ఎక్స్ఎంపీటీసీ గారు, ఆర్ఎట్ రఘు, కిషన్ రెడ్డి, అదేవిధంగా మంత్రి రమేష్ క్రాంతి విత్ ప్రెసిడెంట్, మఠంల నగేష్ సోషల్ మీడియా, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తాండాల నుంచి వచ్చినటువంటి మరి నాయకులు, గ్రామాల ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా అక్కలు శ్రీనివాస్ గుప్తా గారు వచ్చిన అసంపల్లి సర్పంచ్, ఆయన రాము పంతులు రామాలక్ష్యులు, మన మల్లాపూర్, చాలా మంది వచ్చారు ఇక్కడికి. మరి ఉన్న మా అక్కలు చెల్లెళ్ళు, మా ప్రసాదులు, మరి మీ అందరికీ పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ చెప్పినట్టు ఎలక్షన్ జరిగి 4 నెలలు అవుతుంది. 4 నెలలు అయిన కూడా పార్టీ మీటింగ్ పెట్టకపోతే అందరూ నారాజు అవుతున్నారు, డిమాండ్ అయిపోతున్నారు. వేరే పార్టీ వాళ్ళు వచ్చి మా పార్టీ రాని పిలుస్తున్నారు. ఇది కొంచెం ఇబ్బంది కలిగిన సమస్య అని చెప్పింది 100% కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను. విషయం ఏంటంటే మనం 9 సంవత్సరాలు అధికారంలో ఉండి రాజకీయాలు చేయకుండా ప్రజలకు సేవ చేసింది తప్ప సాయం చేయలేదు. ఇందల్లా ఎప్పుడు వచ్చినా, దర్పేలు ఎప్పుడు వచ్చినా, సిరిగుండ ఎప్పుడు వెళ్ళినా, ప్రతి మండలికి ఎప్పుడు వెళ్ళినా ఉత్తి చేతులతో రాలేదు. సీఎం రీఫండ్ చెక్కులో, కళ్యాణ చెక్కులో, ఎన్ఓసీలో తీసుకుని తప్ప ఒట్టి చేతులతో రాలేదు. ఫస్ట్ టైం ఇందల్లోకి వచ్చినా ఈ రోజు వడ్డీ చెప్తాను. ఇందల్లోకి వచ్చినా డబ్బులు లేకుండా, చెక్కులు లేకుండా అర్థం చేసుకోవాలి. అంటే మనం చాలా పెద్ద మనసుతో ఉన్నాం. మనం చిన్న పనులు చేయలేం. మనం దుష్మన్ వచ్చినా మాట్లాడండి. చాలా మంది వచ్చి అన్న మన పార్టీలు కాదు అది ఏకంటే కొంత ఇబ్బంది పెట్టినా మళ్ళీ ఇచ్చిండే. ఎందుకు లేపాపం గరీబ్ వాళ్ళు, పేదవాళ్ళు ఇట్లా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి ఇచ్చిన తప్ప ఇవాళ ఇస్తున్నాడు మా అన్నయ్య. 15 రోజులు మన కార్యకర్త బండి పట్టుకొని ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ పార్టీ మారితే బండి ఇష్టం లేకుండా అంటాడు. ఇంత అన్యాయమైన పనులు మనం చేస్తే ఒక్కరు కూడా కాంగ్రెస్ తిరగపోతున్నాడా? నేను తలుచుకుంటే కానీ ఆయన తలుచుకోండి. అందరు మనవాళ్ళు అనుకున్నా ఇప్పుడే పడుతున్నాను, నేనే చదువుకుంటున్నాను. నేను చెప్తున్న ఒకటే మాట, ఈ గతంలో మనం బాధ్యపెట్టుకోవడం వేరు, ఈ 10 ఏళ్ళ బాధ్యపెట్టుకోవడం వేరు, నేను ఫ్యూచర్లో బాధ్యపెట్టుకోవడం వేరు. నిజమే చెప్తున్నాను. మండలాధ్యక్షులుగా ఉన్నప్పుడు 2 సార్లు 600 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళకుంటున్నారు చేస్తుంటారు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళకుంటున్నారు. చాలా కట్టగా అట్లా ఉన్నప్పుడు ఓటు పడి మన మీద మర్యాదపడి మన వీటి వాళ్ళ దగ్గర చేస్తే నేను కూడా దాకా దాటం పడ్డే పాపం.
తన పాట పాటలు ఏమైంది మెత్తగా పెట్టుకుంటారు ఇంట్లోనే బాధ పెట్టుకోవద్దు ఒడివైన చేస్తున్నాం మనకు అనే రీతిలో వ్యవహారం చేసి కాబట్టి మనకి శిక్ష పడ్డది. ఇప్పుడు శిక్ష మంచిదే. ఇవాళ మిగిలిన వాళ్ళు మీలాంటి వాళ్ళు వజ్రాలు లాంటి వాళ్ళు మనకు మిగిలిన చాలా మంది నేను చూస్తున్నా ముందు వాళ్ళే ఉంటుంది, పక్కన వాళ్ళే ఉంటుంది, వెనుక వాళ్ళే ఉంటుంది, సెల్ఫీలు వాడేసుకుంటుంది, చెక్కులు వాడేసుకుంటుంది. ఇప్పుడు ఎవ్వరు లేదు. ఎందుకంటే పొలం ఎండిపోయింది, పచ్చిగడ్డి లేదు. ఎక్కడ పచ్చిగా ఉంటే అక్కడ పోయి వాళ్ళు తినే కేసులు హరి మార్చేది ముందుల సమస్య. అలాంటి వ్యక్తులు ఇప్పుడు మనకేమి ఇబ్బంది లేదు. నేనేమంటున్నానంటే ఇవాళ కేసీఆర్ గారు నేను చెప్పినా నేను ఓడిపోయిన తర్వాత నేను బాధపడ్డది ఏంటంటే ఇంత సేవ చేసిన ప్రజలకు మనము ఇన్ని కథలు చేసినా, ఇంత డెవలప్ చేసినా మనము, ఇంత సంక్షేమాలు అందించినా మనము, ఇన్ని చేయగా ఓడిపోయిందని బాధపడ్డాను. బాధపడ్డ ఒకటి కాదు, ప్రభుత్వానికి పోయిందని చెప్పేసి నిజంగా చెప్తున్నా అందరికీ. నేను ఒరిజినల్ చెప్తున్న విషయం 1.5 month 2 months నాకు నిద్ర రాదు. మంచి చచ్చిపోతున్నాడు. నిద్ర రాకుండా ఉన్న రాత్రులు 2 నెలలు నిద్రించాను. 2 months ఎవరికి చెప్పలేము. 24 గంటల పని తీసుకున్నారు ప్రజలు. రాత్రి పిల్లలు ఫోన్ చేసుకున్నారు. ఎప్పుడైనా వచ్చినాయకి 7 o'clock వస్తున్నా గేట్ దగ్గరికి. గేట్ బయటకి పదపతిని భయపడుతుంది. నేను గేట్ గురించి మాట్లాడుతుంది, రాత్రి ఇస్తే మాట్లాడుతున్నాను. ఇవాళ ఇష్టపడి కట్టుకొని ఎమ్మెల్యేకి పోతే బాధ్యత బోర్డులో అంటే చిన్న కేసులు నేను చేయాలంటాడు. నేను చేసిన చిల్లర కేసులు కానీ అంటే ప్రజలకు సరైన చిల్లర కేసులు అవి చేయాలనే కేసులు అంటే ఇట్లా అహంకారం మతం ఎమ్మెల్యేలు మతం ఎక్కి అహంకారం ఎక్కి మనం మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఇవాళ సరే ప్రజలు ఇష్టంతో ఉన్న హామీలు ఇచ్చేట రేవంత్ రెడ్డి, దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి మాటలు విని ప్రజలు మోసపోయి ఓట్లేసింది తప్ప వీళ్ళ కాదు ఓట్లేసింది. ఈసారిలో 4 విషయాలు 2014లో 200 రూపాయలు ఉన్నాయి పెన్షన్. కేసీఆర్ 2,000 చేసిండు. రైతు బంధు లేకుండే 10,000 ఇచ్చిన గ్రామం. రుణమాఫీ లేకుండా రుణమాఫీ చేసిండు ఆయన. ముసలులకు, భర్తలు చనిపోయిన వాళ్ళకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2,000 ఇచ్చిన ఆయన. అదేవిధంగా నేను మనం చేస్తున్నా కళ్యాణ చెక్కులు ఇచ్చిండు. అంతమంది లేకుండే 1,00,000 రూపాయలు ఇచ్చిందాం కట్టంలో. ఈయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు? మేము గెలిస్తే నిండా తెలుసుకొని చెప్పాడు. భయమునం అరే కేసీఆర్ బాబు బాగా ఇచ్చింది మనకు 2,000 ఇచ్చాడు. మరి 4,000 ఇస్తాడు కదా, నీకు ఏం లేనప్పుడు 2,000 ఇస్తాడు కదా, రైతు బంధు 10 కాదు 15 ఇస్తాడు కదా, కళ్యాణ చెక్కులు మనకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్, మన 100 ఎక్స్ట్రా ఇస్తాడు కదా మనకు. ఇట్లా మోసపోయింది అందరూ. ఇట్లా మోసపోయి ఓట్లేసి తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టుకోలేదు. మరేమైంది పరిస్థితి? గదే రైతు బంధు, గదే పెన్షన్లు, గదే కథలు. ఆ 5,000 ఆయనకి రాలేదు. ఎవరైతే 6 ఎకరాలకు ఎక్కున్నాడు వాళ్ళే చాలా ఇబ్బంది పెట్టున్నారు అని నేను అంటుంటే ఏదో ఆయనకు 10 ఎకరాలకు వస్తుంది, 20 ఎకరాలకు వస్తుంది రైతు బంధు. కరెంట్ ఫ్రీగా వాడుకుంటున్నావు కదా, పంటలు పండించుకుంటున్నావు నువ్వు, నిమిత్తం ఫ్రీ చేస్తావు. ఓడి ఇవ్వడం పైసలు మేము ఇవ్వన్నాం. మేము అడ్వాన్స్లో మంచి కుట్ర కొడుతున్నాడు. 5 గంటలు ఎక్కిస్తాడు. మీతో అందరూ చేతులు పెట్టినాడు. మంచి పని చేసి నేను చెప్తున్నాను. ఇలాంటి పని నాకు సంతోషం అనిపించినాడు. ఒక విషయం చెప్తున్నాను కానీ మా అక్కడ ఉన్నాడు ఇక్కడ, మా చెల్లెలు ఉంటారు. ఎమ్మెల్యే హాస్పిటల్ దగ్గరికి కళ్యాణం చెప్పుకోవడానికి చీపురు కట్టుకొని చూడండి కదా, 1,00,000 రూపాయలు చెప్పారు. సులభంగా వెళ్ళాలనుకుంది. ఏ కొంచెం దాంతో చూపండి అయితే ఈ మస్తు నడాకారం మొత్తం పోతుంది. ఒక కొత్త చేసిన మొహం కాదు. విడిచి లాగ్ చేస్తే సిగ్గు లేనాడు, మళ్ళా స్టోన్ చేస్తున్నాడు. కొంచెం సిగ్గు ఉండాలి కొంచెం.
చెక్ డ్యామ్లు ఇచ్చిన నేను, రోడ్లు ఇచ్చిన నేను, అదేవిధంగా ఈ ప్రయోజనం అందించిన సంఘాలు అవన్నీ క్యాన్సర్. దాదాపుగా మన కాన్స్టిట్యూన్సీలో 120 కోట్లు తెచ్చిన నేను, 110 కోట్లు క్యాన్సర్, 10 కోట్ల మంది చూస్తున్నాడు కాదు. ఒక 110 కోట్లు క్యాన్సర్, ఓన్లీ 10 కోట్లు మాత్రమే తెచ్చిమనిపిస్తాడు. అంటే ఎట్లా పరిస్థితి అంటే మంచి పంపించేవాడు దొంగలు కావాలా. ఈ పార్లమెంట్ ఎలక్షన్లకి ఇచ్చాడు. పార్లమెంట్ ఎలక్షన్ ఒకటి పోయాడు ఉన్నమాట చెప్తున్నా. అంటే ఉద్దేశం ఏంటంటే నాకు ఇచ్చిన ఓట్లు 500 ఓట్లు నన్ను చేసేటోడు మొదలు చేస్తున్నాను అనడానికి లోపలిపిస్తా, మొదలుపడుకునే వాళ్ళని లోపలిపిస్తా, నేను మాట్లాడితే లోపలిపిస్తా. నేను పోలీసు రాజ్యం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది పరిస్థితి. నేనేమంటున్నా అంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళ పరిపాలన రావడం చాలా కష్టం. ఇంకొకటి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్. ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ వాడు డూప్లికేట్ కాంగ్రెస్ వాడు. ఒరిజినల్ కాంగ్రెస్ రేపులో రాజశేఖర్ రాజశేఖర్తో చచ్చిపోయింది కాంగ్రెస్. తెలియదు ఒరిజినల్ కాదు ఉన్నమాట. ఈ ఎలక్షన్ తర్వాత ఓటుకోవడం బరాబర్ జైలు పడుతుంది. జైలు పోతానని తెలిసిందనుకో చక్కగా మోడీ కాలు మొక్తారు, మళ్ళా మోడీ కానీ ప్రభుత్వాన్ని పనిస్తుంటాడు. కానీ బీఆర్ఎస్ పార్టీలు కాదు. ఇలా మోడీతో మనం కొట్లాడుతున్నాం కాబట్టి కవితమ్మ జైలుపోయింది. ఇలా మోడీతో చేతిలో కవితమ్మ జైలుకోకపోతుండే. ఇలా మ్యాగ్నేషన్ చేసుకునే ఓన్లీ డూప్లికేట్ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. నేను మనవేసింది అందరికీ కూడా. ఇలా అవకాశం నాకు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఎందుకు ఇచ్చిందా? 7 కాన్స్టిట్యూన్సీలలో చాలా మంది నాయకులు ఉన్నారు. బాధ్యత ముందుకు ఎందుకు ఇవ్వాలా? ఎంక్వైరీ చేసిండు, సర్వే చేసిండు. బాధ్యత ముందు క్లెయిమ్ చిట్ ఉంది కాబట్టి నేను ఇస్తామని తెలుస్తానని ఉద్దేశంతో నాకు ఇచ్చిండు. కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీలో ఓటు తక్కువ ఓటు ఉద్దేశంతో బెదిరించి బలవంతం చేసి గిరిజన నాయకులకు, బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు బెదిరించి పాటలు కలుపుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే నిజంగా పోయిన వ్యక్తులు ఈ మారం అడగడం ఎత్తలేదు. సార్ మాకు ఊళ్ళో విధంగా స్వీకరిస్తున్నారు, తులం బంగారం ఇస్తలేదు, ఇప్పించింది సార్, అది 4,000 రూపాయలు పెంచారు ఇప్పి మరి 2 లక్షలు. అదే ఎట్లా మాట్లాడి అంటాడు, మీరు ఇవాళ తెచ్చుకోండి 2 లక్షలు పడడం, ఎల్లుండి మాట్లాడేస్తాం చేసిన మాట మన అడగక దొంగ ఎప్పుడు చదువుతా తప్పుకుంటాడు. ఎట్లా అంటే అప్పుడు రుణమాఫీ కేసీఆర్ గారు ఓట్లు ఆడేస్తూ మనం చేశారు. కానీ ఓ 2 లక్షలు తెచ్చుకొని ఇప్పుడే ఎల్లుండి మన ప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, సోనియా గాంధీ మీకు మార్చేస్తుంది. ఎటువంటి సోనియా గాంధీ? ఏమైనా సోనియా గాంధీ చదువుకున్న ఉద్యోగప్పుడు విద్యార్థులకు, చదువుకున్న నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎటువంటి 4,000 రూపాయలు ఎటువంటి? మీరు మా అబ్బాయి అక్కడ అనుకోండి, మీకు అమ్మ మీకు పెన్షన్ ఇచ్చినప్పుడు మేము ఎమ్మెల్యే ఊళ్ళో వస్తే 4 వస్తున్నారు. మన అందరికి ఇచ్చే పెన్షన్ తగ్గావా కొట్టాల్సింది, అవునా కదా? భయపడుతుంది మీకు నలుగురికి తీసుకునేది ఏమని చెప్పలేకపోతుంది. ఇవాళ సిలిండర్ ఇస్తున్నారు, సిలిండర్ సగం పని దిగులేదు. మరి అడగండి, సిలిండర్ ఎప్పి కాదు ముంగళ వాడే అనమాట, ఏదో సిలిండర్ అని చెప్పేసి అది అడిగారు. అందరు 200 యూనిట్ల కరెంట్ బిల్ లేదు, అది మాకు. అంటే ఇవన్నీ మోసం చేసి నగలు చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఇప్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనం దొంగతనం చేయలేదు, లండతనం చేయలేదు, మంచి పరిపాలన మనం దాచుకుంటామట. ఆ దొంగలు 2 కాపాడాలి. విచిత్రం కాదు, మోసం విషయంలో దొరలేక మోసం చేయడం కష్టపడడానికి దొంగలాగా దాగుతామట. ఇంకా మావాళ్ళు ఏంటంటే వాడు కూర్చోనన్నా సిగ్గులేక పోతాడు, సిగ్గు షాపులేక పోతాడు. వాడి పైరుడు కావాలా, పోలీసులు ఎస్ఐ ఇటువంటి లేదు, మొరదండ చేయాలా, మొదటిస్తూ లేదు. వీళ్ళు పోతారు తప్ప రాజకీయాలకు ఓరు. నేను చెప్తున్నాను, ప్యూర్ రాజకీయాలకు ఓరు. వాడు బయట చేస్తుంది కదా,
కేసీఆర్ ట్రై చేసి పొలంబాట పట్టాడు. అంటే విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి అంతకుముందు 9-10 ఏళ్ళు మంచినీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, అన్నీ వచ్చినాయి. మరి ఇప్పుడు నీళ్ళు లేవు. మరి నీళ్ళు అడగలిపోయినాడు, లేదు ఆ ద్వారా కష్టపడి కాలు మహిమ కాలు రేవంత్ రెడ్డి కాలు మహిమ రాగానే ముగ్గు భస్మం రాలేకుండా ఇబ్బంది చూడండి. మీరుగా శ్రీరామ్ ప్రజెంట్ కూడా ఆ రోజు కేసీఆర్ గారు మా ఆడబిడ్డలు బిడ్డలు ఎత్తుకొని మళ్ళా లేకపోతున్నారు, హ్యాండ్ పంప్ లేకపోతున్నారు ఉద్దేశంతో ప్రతి ఇంటికి మళ్ళీ పెట్టినాడు. ఇంత నీళ్ళు వచ్చింది రాగానే చెప్తున్నా ఆ నీళ్ళు కూడా బంద్ అయిపోతుంది. రావు నీళ్ళు ఎన్నిపోతున్నాడు. అది ఏమవుతుంది? కేసీఆర్ చేసిన ఒకటి కూడా ఉంచాడు. డైరెక్ట్ చెప్తున్నాడు కేసీఆర్ చేసిన పనులు ఆ పేరే లేకుండా చేస్తా అంటుంటాడు. నాకు అర్థం కాదు. కానీ నీళ్ళు పోతాయి, కరెంటు పోతాయి, ఇవన్నీ ఉంటే అనుకోలేదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ వ్యక్తిని కొట్లాడాలనుకున్నప్పుడు నేను గెలవాలి. ఇవన్నీ మనం కొట్లాడాలా, మనం సాధించాలనుకుంటే పార్లమెంట్ మెంబర్గా నేను గెలవాలి. నేను గెలిస్తే మీ అందరి కూడా నిలదీస్తారు. నాకు పవర్ ఇచ్చినాకో పవర్ పోయింది, మన పవర్ పోయింది. మనం ప్రజలకు వెళ్ళలేకపోతున్నాం. మనం పని చేసి కూడా ఎంత అయినాకో అప్పుడు చూద్దాం. దేవాలయంలో చూస్తాను ఇలా అర్థమవుతున్నాడు. వాళ్ళది పశ్చిమ బొగస్ మాటలు. మరి పంజాబ్ దేశంలో ఇలా పనిచేయాలి, ఇలా పనిచేయడు. పనిచేస్తున్న ఓట్లేసిన మనిషికి పనిచేయడు. రోహింగ్యా అంటాడు, హిందూ ముస్లిం అంటాడు, పాకిస్తాన్ అంటాడు, ఇండియా అంటాడు. 5 ఏళ్ళు టైం పనిచేస్తాడు. వాడికి నేను ఏమంటున్నా అంటే జీవన్ రెడ్డి ఆయన దగ్గర ఇక రావాలంటే రాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు మన ప్రాంతం కూడా, ఎప్పుడు రాలే, 5 ఏళ్ళు బతకలేడు. రేపు గెలిచమన్నది అంతే. కాంగ్రెస్ పార్టీ గెలవు కూడా ఊళ్ళలో ఓట్లు వేసినట్లేదు, మీకు తెలియదు. ఊర్లలో కాంగ్రెస్ పక్క పెట్టన్నది దాన్ని ఓడేసినట్టు చెప్తున్నారు, సార్ చెప్తున్నారు. వీళ్ళు ఉత్తరం కాంగ్రెస్ కూడా అప్పుడు దళితుడి ఫుల్ కార్లు ఓటు మాత్రం 0. ఓట్లు వేస్తే ఆన్లే కాలేదు, కాలేదు ఊళ్ళో ఓటు వేసినట్టు. బీజేపీ అనే పరిస్థితి. ఇది క్యాండిడేట్ నుంచి కూడా ఓటు వేసినట్లేడు. వాళ్ళు ఆశయంగా మోడీ చేస్తారు. ఎందుకైనా మోడీ తెలంగాణ చేసిందా? ఆయన అన్నాడు పార్లమెంట్ లో డోర్లు పెట్టుకుని తెలంగాణ ఇచ్చినాడు. తెలంగాణ కూడా నాకు ఇష్టం లేదు. అలాంటి వ్యక్తి తెలంగాణ ఎన్నికల ఓటు ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నా ఒక్కడే మాట, అవకాశం మనకు వచ్చింది. మనకు 7 ఎమ్మెల్యేలు మనకున్నారు. టీఆర్ఎస్ పార్టీ జడ్చాల కోరుట్లా ఉంది, బాల్కొండ ఉంది. కాంగ్రెస్ వాళ్ళకేమో ఈ నిజామాబాద్ రోడ్డు ఉంది, తర్వాత బోధన ఉంది. బోధన మన సిక్కులు 15 రోజులు ఓటాడు. అలా ఫుల్ ఓట్లు వస్తుంది మనకు. ఆ ఓట్ల ఫుల్ వస్తే మన ఓటు. ఇక్కడ కూడా నాకు వచ్చి నా ముఖం తీసుకుంటా, పార్టీ ముఖం తీసుకుంటా. ఆర్మూర్ నేను పార్టీ ఎమ్మెల్యే ఆర్మూర్లో అక్కడ కూడా ఫుల్ పడతాయి మనకు. ఇబ్బంది ఏం లేదు మనకు. నేను చెప్తున్నా, 5 7 6 మూల కొండలు మూల ఒకటి పాట ఒకటి కాన్సెప్ట్ లేదు. 7 కాన్సెప్ట్ 7. నేను మనకి చెప్తున్నా, మీరు ప్రజలకు చెప్పండి. బాధ్యత ఓటర్లు ఉంటాడు. మనం అన్యాయంగా ఓడగొట్టమైనను మంచి పనిచేసే వ్యక్తి. మనకు అవకాశం వచ్చిన తనకు ఎమ్మెల్యే గెలిచిన బాగా ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేయాలి. మరి ఎంపీ పని ఎంపీ చేస్తున్నారు మనకు. ఆయన గెలవాలని కారపట్టుకోలేదని ప్రతి ఒక్కరు చెప్తే తప్పకుండా ప్రజలు వేస్తారు. వేస్తే మళ్ళీ మీరు సేవ చేస్తుంది. మళ్ళీ సేవ చేస్తా ప్రజలు ఉంటా. పార్లమెంట్ నడిస్తే ఢిల్లీలో ఉంటా, పార్లమెంట్ నడపకుండా ఢిల్లీలో ఉంటుంది. మీ దగ్గర ఎవ్వరు కూడా నేను గెలిస్తే ఏ ఒక్కరు మిమ్మల్ని ముట్టదు. ముడితే కనుముట్టే అన్న భవిష్యత్ చెప్తున్నా. నేను చెప్తున్నా అందరూ కూడా, మిమ్మల్ని ముడితే కనుముట్టే అట్లా ప్రయత్నిస్తున్నాను. పార్లమెంట్ మెంబర్ రోడ్డు మీకు వస్తే దేశం అంతా చూస్తుంది, ఎమ్మెల్యే వస్తే రాష్ట్రం చూస్తుంది, నేను వస్తాను దేశం మొత్తం చూస్తుంది. ఇవన్నీ పార్లమెంట్ మెంబర్ పవర్ మనకు తెలియదు, నాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ మనం చేస్తుంది. మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తారా, ఏం చేస్తారో చేయండి. మరి కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ అయినా బద్దులాంటి ఒకసారి మనకు అవకాశం వచ్చింది. గోవా చేయండి పోయి ఆయన అందరి ముఖం చూస్తే ఆయన పార్టీ లేదు ఏం లేదు చెప్పండి. వాళ్ళు చెప్పి ఏపీని ఓటు మీరు
మనం వయసు ఎంపీ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం చూద్దాం. కాబట్టి మీ అందరికి మనం వేస్తున్నా, దయచేసి చెప్తున్నా, కాలేజీ ఎన్నిక పోలేదు ఆపడంలో దయచేసి ఇంకా మండలంలో రమేష్ కానీ మా వైఎస్ఎంపీ కానీ మా దాస్ కానీ ఇంకా సర్పంచులు ఎంపీడీసీలు రైతు బంధు అధ్యక్షులు వీళ్ళందరూ దయచేసి చెప్తే మేమందరూ మా డైబెటీస్ ఉంది, మీరు కష్టపడండి. కొన్ని ఓట్లు మనం పోయినా మనం మండలిలో అన్నికంటే డబుల్ 2 ఓట్లు మనకు రావాలి. దయచేసి చెప్తుంది మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసమ్మ.